हरिः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितम् वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरुहाङ्गद्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంతపరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత గుణత్రయ విభాగ యోగము 14వ అధ్యాయము. అందులో క్రమంగా 5 శ్లోకాలు తెలుసుకున్నాం. ఇప్పుడు 6వ శ్లోకం చదవండి. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ. హే అనఘ అని అంటూ అర్జునుడిని సంబోధిస్తూ, అఘము అంటే పాపము, పాపరహితుడు అనఘుడు అంటే ఏ విధమైనటువంటి పాపము నీ అంతఃకరణంలో లేదు. అందుకే అర్జునుడు అనబడ్డాడు. అర్జునుడు అంటే రుజు స్వభావం కలిగినటువంటి వాడు, సరళ స్వభావం కలిగినటువంటి వాడు, మనస్సు లేదా అంతఃకరణము నిర్మలమైనటువంటి వాడు. తత్ర అంటే ఇంతకు పూర్వ శ్లోకంలో చెప్పబడినటువంటి సత్వ రజ తమస్సులు అనేటువంటి 3 గుణాల్లో సత్వం మొదటిదైనటువంటి సత్వగుణము నిర్మలత్వాత్, అది నిర్మలమైనదగుట వలన ప్రకాశకం, ప్రకాశింపచేయున్నది. ప్రకాశింపజేయుట అంటే ఏమిటి అంటే ప్రతి వస్తు విషయక జ్ఞానమునకు సాధనమున్నది. సత్వము అది నిర్మలమైనందువల్ల పరమాత్మ యొక్క ప్రతిబింబమును
గ్రహించుటకు యోగ్యమైనందువల్ల అది జ్ఞాన ప్రధానమై ఉంటుంది. ప్రకాశకం అంటే జ్ఞాన సాధనం. మరియు ఇది అనామయం అంటాడు, ఆరోగ్యకరమైనది అంటాడు. ఆమయం అంటే అనారోగ్యము, రోగము. అనామయం అంటే ఆరోగ్యమైనటువంటిది. అంటే తాత్పర్యం ఏంది అంటే మనకు జ్ఞానమును పొందుట ద్వారా భవరోగము అనేటువంటి ఏ సంసారం ఉన్నదో దాన్ని లేకుండా చేయున్నది అని అర్థం. అయినా కూడా చాలా నిర్మలమైంది, అనామయమైంది, భవరోగ సాధనము. అయినా కూడా ఒకవేళ ఆ సత్వగుణం నందే అభిమానాన్ని కనుక పెట్టుకున్నట్లయితే, ఆసక్తిని పెట్టుకున్నట్లయితే అది ఇంద్రియ సుఖములతో కూడుటచే జ్ఞాన సంజ్ఞేన, జ్ఞానం యొక్క సంగం చేత, అంటే నేను పండితుడనని, నేను జ్ఞానినని, నేను విద్వత్ పురుషుడనని ఒకవేళ అభిమానం కనుక కలిగినట్లయితే ఆ సత్వగుణం కూడా బంధిస్తుంది అన్నాడు. ప్రపంచ జ్ఞానంతో చేర్చుట చేత లేక అమానిత్వాది జ్ఞానంతో మాత్రం కూర్చుట చేత బధ్నాతి అంటే బంధిస్తుంది అన్నాడు. ఇంతకు పూర్వము జ్ఞానం గురించి 13వ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చాం. అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతిరార్జవం అని అంటూ 20 జ్ఞాన గుణాలను మనం చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఆ జ్ఞాన సాధనాలను జ్ఞానముగా చెప్పినాడు భగవంతుడు. వాస్తవంగా అమానిత్వాదులు జ్ఞానము కాదు, అయినా కానీ జ్ఞానముగా చెప్పినాడు. ఎందుకు? జ్ఞాన సాధనాలు ఉన్నందువల్ల. అయితే అవి జ్ఞానము కాకపోయినప్పటికీ జ్ఞానము అని అభిమానించినట్లయితే, నేను అమానిత్వం గలవాడను, నాకు దంభం లేదు, అహంకారం లేదు, నేను వైరాగ్య సంపన్నుడను, ఇంద్రియార్థాల యందు నాకు ఏ విధమైనటువంటి ఆసక్తి లేదు అని ఒకవేళ అభిమానం వచ్చిందనుకోండి, అదే జ్ఞానము బంధానికి కారణమవుతుంది. కాబట్టి సత్వగుణం కూడా ఎటువంటిది అని అంటే తేనె పూసిన కత్తి లాంటిది, విషం కలిపినటువంటి అమృతం లాంటిది. ఆ సత్వగుణం పట్ల కూడా మనము అభిమానాన్ని పెట్టుకోరాదు. ఎందుకు? అది కూడా మాయాకార్యమే కదా, మాయా గుణమే కదా, ప్రకృతి యొక్క గుణమే ఉన్నది. ప్రకృతి అంటే అది మనకు జన్మ మరణ రూప సంసారానికి కారణం ఉన్నది అజ్ఞానం. మరి అజ్ఞానం యొక్క స్వరూపమే అయినటువంటి ఈ సత్వగుణం కూడా అజ్ఞాన రూపమే. కాబట్టి ఈ సత్వగుణంలో కూడా మనము చిక్కుకోరాదు, తగులుకొనరాదు. ఎందుకు? గుణం అన్నప్పుడు అది బంధిస్తుంది తప్పకుండా. గుణం అంటే తాడు అని అర్థం. నేను తెలుసుకున్నాం. తాడు ఏం చేస్తుంది? బంధిస్తుంది. అదేవిధంగా సత్వం కూడా గుణమే కాబట్టి అది కూడా మనల్ని బంధిస్తుంది. ఎలాంటిది అని అంటే బంగారు సంఖ్యల లాంటిది కదా. జీవుని బంధించడానికి ఒక నేరస్తుని బంధిస్తారు కదా, సర్కారు వారు, ప్రభుత్వం వారు నేరస్తుని సంఖ్యలు వేసి బంధిస్తారు. అవి ఇనుప సంఖ్యలు అయితేనేమి, బంగారు సంఖ్యలు అయితేనేమి, మొత్తం మీద జీవునికి గతి నిరోధకం అవుతాయి కదా. వాడు పరిగెత్తడానికి రాదు, ఇచ్చవచ్చినట్టు తిరగడానికి రాదు, బంధిస్తాయి. అందువల్ల సత్వగుణం కూడా ఇది మనకు బంధానికే కారణము. సంసారంలో గల దారాపుత్ర క్షేత్ర ఆరామ ధన కనక వస్తు వాహనాదులు ఏవైతే ఉన్నాయో వాటి యందు ప్రీతి వలన ముక్తి కలుగదు కదా. ప్రాపంచికమైనటువంటి సంసారికమైనటువంటి ధారాపుత్రాదులు అంటే ధార అంటే భార్య, పుత్రులు మొదలైనటువంటి వారి యందు మరి ఇంకా ధనము, ఆస్తులు, పాస్తులు మొదలైనటువంటి ఉంటాయి కదా. వాటిలో కనుక ఆసక్తి ఉన్నట్లయితే, ప్రీతి కనుక ఉన్నట్లయితే మనకు ముక్తి కలగదు. సత్వగుణము దేహమునకు సంబంధించిన మంచి మంచి సాత్విక ఆహార అనురాగము చేతను, శుభ్రమైన ప్రదేశం నందలి ప్రీతి చేతను, స్వచ్ఛమైన వస్త్ర పాత్రాదుల యందలి ఆకాంక్షల చేతను, అనాత్మభూతములకు ఇతర దేహాదులు గల ప్రేమ చేతను బుద్ధిని చేయుచున్నది. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి అని మనకు శృతిమాత చెప్తూ ఉంది. మనం తినేటువంటి ఆహారం కనుక శుద్ధంగా ఉన్నట్లయితే, సాత్విక ఆహారం కనుక ఉన్నట్లయితే ఆ శుద్ధమైనటువంటి ఆహారం చేత మన అంతఃకరణము శుద్ధి పడుతుంది, నిర్మలమవుతుంది, సత్వగుణ ఆధిక్యతను పొందుతుంది. సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి అని కూడా మనకు శృతిమాత చెప్తుంది. సత్వం అంటే అంతఃకరణము శుద్ధమైనట్లయితే
మనకు స్మృతి అంటే జ్ఞానము ధ్రువము, నిశ్చయము అంటాడు. అందువల్ల మనకు జ్ఞానం కలగాలి అంటే అంతఃకరణం శుద్ధంగా ఉండాలి. ఆ శుద్ధాంతఃకరణంలోనే మనకు జ్ఞాన సాధనాలన్నీ కూడా పట్టుబడతాయి. జ్ఞానానికి అంతరంగ సాధనాలు, బహిరంగ సాధనాలు అని ఉంటాయి. బహిరంగ సాధనాలు అయితే యజ్ఞము, యాగము, జపము, ఉపాసన మొదలైనటువంటివి. అంతరంగ సాధనాలు ఏవి అని అంటే వివేకము, వైరాగ్యము, షట్సంపత్తి, ముముక్షుత్వం. ఇంకా అంతరంగ సాధనాలు శ్రవణము, మననము, నిధిధ్యాసనము, తత్వం పదార్థ శోధన, ఓతపోత భావన, ఇవన్నమాట. అయితే ఈ జ్ఞాన సాధనాలలోనే మనకు అమానిత్వాదులు కూడా అంతర్భూతమైనాయి. మరియు అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణమేవచ అని 12వ అధ్యాయంలో కూడా భగవంతుడు జ్ఞాన సాధనాలు, భక్తుని యొక్క లక్షణాలు, అవి కూడా జ్ఞానానికే సాధనాలు ఉన్నాయి. మరి ముందు 16వ అధ్యాయంలో కూడా చెప్పబోతాడు. అభయం సత్వ సంశుద్ధిర్ జ్ఞాన యోగ వ్యవస్థిత దానం దమశ్చ యోగశ్చ అనంటూ మనకు 16వ అధ్యాయంలో చెప్తాడు. ఈ సకల సత్వ గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జ్ఞానంలోనే గణనవుతాయి. మరి ఈ జ్ఞానం మనకు ఎలా ప్రాప్తమవుతుంది అని అంటే అంతఃకరణ శుద్ధి చేత. ఆ అంతఃకరణం ఎలా శుద్ధిపడుతుంది అని అంటే మనము సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. మరి శుచిర్భూతమైనటువంటి ప్రదేశాల్లో నివసించేది అలవర్చుకోవాలి. మరి ఎల్లప్పుడూ సాధు సత్పురుషుల యొక్క సహవాసంలో నేర్చుకోవాలి. మరి మనం ధరించేటువంటి వస్త్రాలు కూడా అవి పాతవే అయినప్పటికీ కూడా వాటిని శుభ్రంగా వాటిని క్లీన్ చేసుకొని మనము ధరించాలి. ఈ మనం ఉండేటువంటి పరిసరాల చేత, తినేటువంటి ఆహారం చేత, మనం చేసేటువంటి సాంగత్యం చేత మన అంతఃకరణము శుద్ధి పడుతుంది. అప్పుడు సత్వగుణంలోకి వస్తుంది అన్నమాట. ఆ సత్వగుణం ప్రాప్తమైతే సత్వాత్ సంజాయతే జ్ఞానం అని చెప్పిన ప్రకారంగా సత్వగుణ ఆధిక్యత చేత మనకు ఆ శుద్ధ సత్వ అంతఃకరణంలో జ్ఞానం కలిగేందుకు అవకాశం ఉంది. ఆ జ్ఞానం చేతనే అజ్ఞానం నివృత్తి అవుతుంది. ఆ తర్వాత మోక్షము స్వతసిద్ధం. మోక్షాన్ని పొందేది అవసరం లే. మనము ఎల్లప్పుడూ ముక్త స్వరూపులమే ఉన్నాం. కాబట్టి నేను ఎల్లప్పుడూ ముక్తుడనే అనేటువంటి జ్ఞానం కలగాలి అంటే ఎన్ని నియమాల చేత మనం కట్టుదిట్టాలతో ఉండాలి. అనాత్మభూతములైనటువంటి ఇతర దేహాదులలో గల ప్రేమ ఏదైతే ఉందో అది కూడా సత్వగుణమే కదా. లౌకికమైనటువంటి సుఖము మనకు కలుగుతుంది కదా, ఆ సుఖం కూడా సత్వగుణమే. అయినా కానీ దాని యందు భ్రమ చెందొద్దు, దాని యందు మనము తాదాత్మ్యాన్ని పెట్టుకోవద్దు, అభిమానాన్ని పెట్టుకోవద్దు. ఇట్టి సుఖాల్లో మగ్నుడగుట వలన ఏమవుతుంది అని అంటే ఏకాంతం భంగమవుతుంది కదా. మన యొక్క సాధన అది కుంటుపడిపోతుంది, ప్రతిబంధకం అవుతుంది. విషయాల్లో సుఖాన్ని ఏదైతే పొంది ఈ సుఖమే పరమార్థం అనుకోవద్దు. ఆ సుఖం సత్వగుణందే అయినప్పటికీ కూడా ఆ సుఖమే పరమార్థం కాదు మనకు. అందువల్ల ఎల్లప్పుడూ కూడా ఏకాంత ప్రదేశంలో ఉంటూ శుద్ధమైనటువంటి ఆహారాన్ని సేవిస్తూ మరియు ధ్యాన సమాధులు మొదలైనటువంటి శీలిస్తూ ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే మన అంతఃకరణము శుద్ధి పడుతుంది అంటాడు. అయితే ఏకాంత ప్రదేశం అని అంటే ఎక్కడో హిమాలయాల్లోకి వెళ్ళి ఎక్కడో గుహ లోపల, కొండ గుహ లోపల కూర్చొని ఉండడము ఏకాంతము అని అనుకోరాదు. మన ఇంట్లోనైనా గృహంలోనైనా ఏదో ఒక ప్రత్యేక గదిని ఏర్పరచుకొని ఎల్లప్పుడూ ఆ గదిలో దైవ చింతన చేస్తూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి, సద్గ్రంథాలు పఠిస్తూ ఉండాలి, లేదా మహాత్ముల యొక్క దివ్య ప్రవచనాలు వింటూ ఉండాలి. ఈ విధంగా చేస్తున్నట్లయితే మనకు సత్వగుణ అభివృద్ధి అవుతుంది. ఆ సత్వగుణం చేత జ్ఞానం కలిగేందుకు అవకాశం ఉంది అని ఈ విధంగా మలయాళ స్వాముల వారు మనకు సెలవిచ్చారు. ఇక్కడ శ్రీ రామకృష్ణానంద స్వాముల వారు కూడా వారి అభిప్రాయాన్ని చక్కగా మనకు వివరిస్తూ ఉన్నాడు. పాపరహితుడమైనటువంటి ఓ అర్జున, ఈ 3 గుణాల్లో సత్వగుణము నిర్మలమైంది, స్వచ్ఛమైంది. కాబట్టే ఆత్మ చైతన్యాన్ని ప్రతిబింబించుకునేటువంటి యోగ్యత దానిలో ఉంది. ఏ విధంగా అంటే చూడు, మట్టిలోనే పుట్టినటువంటి అద్దము అది శుద్ధంగా ఉంటుంది. ఒక మట్టి పిల్ల, ఒక రాయి కూడా పృథ్వీ యొక్క కార్యమే.
అద్దం కూడా పృథ్వీ యొక్క కార్యమే. అయినా కూడా అద్దంలో మన ప్రతిబింబము కనపడుతుంది. రాయిలో, రప్పలో, మట్టిలో మన ప్రతిబింబం కనపడదు. రెండు కూడా పృథ్వీ కార్యమే. అయినా కానీ ఒకటి ప్రతిబింబ యోగ్యం ఉంది, ఒకటి అయోగ్యం ఉంది. అట్లా ఈ సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఈ మూడు కూడా ప్రకృతి సంభవాహ అని ఇంతకుముందుకే చెప్పాడు. ప్రకృతి యొక్క స్వరూపములే అయినప్పటికీ కూడా సత్వగుణంలో చైతన్యాన్ని ప్రతిఫలించుకునేటువంటి యోగ్యత ఉంది. అదే రజోగుణంలో, తమో గుణంలో ఆ యోగ్యత లేదు. అందువల్ల ఈ సత్వగుణము చాలా శ్రేష్టమైందే, నిర్మలమైందే, స్వచ్ఛమైందే. అయినా కానీ దాని చేత తాదాత్మ్యాన్ని పొందొద్దు అంటాడు. వాస్తవంగా అభివ్యక్తం అనేది ఏదైతే ఉందో, చైతన్యం యొక్క అభివ్యక్తి, చైతన్యం యొక్క ప్రతిఫలనము ఏదైతే ఉందో ఆ ప్రతిబింబము అనేది కూడా మిథ్యయే. అయినా కానీ సత్యవస్తువు యొక్క బోధ చేస్తుంది. ఏ విధంగా మన ముఖాన్ని అద్దంలో చూసుకుంటాం. అద్దంలో మనకు కనపడుతున్నటువంటి మన యొక్క ప్రతిబింబము అది మిథ్య. వాస్తవంగా అద్దంలో ఉందా మన ముఖం? మన ముఖం మన మేడ మీదనే ఉంది. గ్రీవస్థ ముఖం ఇక్కడే ఉంది, కానీ అక్కడ ఉన్నట్టు కనపడుతుంది. మనకు అభిముఖంగా ఉన్నట్టు కనపడుతుంది. మరియు విపరీత లక్షణాలు కూడా ఉన్నాయి దానిలో. మనం కుడి చేయి లేబడితే అక్కడ ఎడమ చేయి లేబట్టినట్టుగా కనపడుతుంది, ఎడమ చేయి లేబడితే కుడి చేయి లేబట్టినట్టుగా కనపడుతుంది. ఈ అభిముఖత్వం కానీ, విపరీత ధర్మాలు కానీ, మరి దర్పణస్తత్వం కానీ, అంటే దర్పణంలో ఉన్నట్టుగా మన ముఖం కనపడుతుంది. ఇదంతా మిథ్య. అక్కడ ఏదీ లేదు. వాస్తవంగా అద్దంలో ముఖం లేదు. అయినా కానీ మిథ్య అయినటువంటి ముఖాన్ని చూసి మన సత్యమైనటువంటి ముఖాన్ని మనం కల్పన చేస్తున్నాం, తెలుసుకుంటున్నాం. మనకు బొట్టు ఉందా లేదా, ఇక్కడ డాగ్ ఉందా, మొదలైనటువంటి అన్నీ చూసుకుంటాం మనం. అంటే మిథ్య అయినటువంటి దాని చేత కూడా సత్యబోధ అవుతుంది. అదేవిధంగా సత్వగుణంలో చైతన్యం యొక్క ప్రతిఫలనము, చైతన్యం యొక్క సాక్షాత్కారం కూడా అవుతుంది. అయితే ఆ అంతఃకరణంలో మన యొక్క స్వరూపాన్ని, ప్రతిబింబిత స్వరూపాన్ని చూసి నాకు సాక్షాత్కారమైంది అని అనుకుంటారు కొంతమంది. అది వాస్తవమే, సాక్షాత్కారం అయింది. కానీ అది మిథ్యా సాక్షాత్కారమే. ఎందువల్ల అంటే ప్రతిబింబం సత్యం కాదు కదా. ఎట్లా ప్రతిబింబం సత్యం కాదో అట్లా అంతఃకరణంలో మన స్వరూప సాక్షాత్కారం అనేది కూడా సత్యం కాదు. అయితే పూర్తిగా సత్యం కూడా కాదు, పూర్తిగా అబద్ధం కూడా కాదు. ఎందుకనంటే అంతఃకరణంలో నాకు కలిగింది సాక్షాత్కారం అనుకోవడం మిథ్య, ఇది భ్రమ. కానీ ఆ మిథ్య అయినటువంటి ప్రతిబింబం చేత మన యొక్క సత్యస్వరూపం యొక్క జ్ఞానం అవుతుంది. నేను సద్రూపుణ్ణి, చిద్రూపుణ్ణి, ఆనందరూపుణ్ణి, అసంగుణ్ణి అనేటువంటి జ్ఞానం అవుతుంది. అయితే ఆ ప్రతిబింబాన్ని చూసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు సత్యం, ప్రతిబింబం సత్యం కాదు. అట్లే మనకు అంతఃకరణంలో ఆత్మసాక్షాత్కారం అవుతుంది. అయితే అంతఃకరణంలో నాకు సాక్షాత్కారం అయ్యింది అని అనుకుంటా, ఇది మాత్రం భ్రమ. ఎందుకనంటే స్వయమేవానుభూతిత్వాత్ విద్యతే నానుభావ్యత జ్ఞాతృజ్ఞానాంతరాభావాత్ అజ్ఞేయోనత్వసత్తయా అనంటూ మనకు వేదాంత పంచదశలో శ్రీ విద్యారణ్య గురుదేవులు అంటారు. ఆత్మ సాక్షాత్కారం అవుటకు యోగ్యము కాదు. ఎందుకు? స్వయమేవ అనుభవ రూపం ఉన్నందువల్ల. స్వయంగా అనుభవ రూపుడు ఉన్నాడు, అది అనుభావ్యం కాదు. నాకు సాక్షాత్కారం అయ్యింది అని అనుకుంటే అది నీకంటే భిన్నమైపోతుంది. ఏ విధంగా అద్దంలో ప్రతిబింబాన్ని నేను చూస్తున్నాను, అది నా ముఖమే అనుకుంటే, ఒకవేళ అద్దంలోని ముఖమే నాది అనుకుంటే మరి నాది అనేవాడేవాడు, వాడు వేరే ఉన్నాడా లేదా? మరి ఆ ముఖం నాదంటే ఎలా సంభవం చెప్పు? అక్కడున్న ముఖం నాది అని అంటే ఇది భ్రమ కాదా? ఎక్కడుంది ముఖం? వాస్తవంగా మన మెడ మీదనే ఉంది. అక్కడున్న ముఖం నాదే అని అంటే భ్రమ కాదా? నాదే అంటే నువ్వు అలానే ఉన్నట్టు అన్న సిద్ధమవుతుంది. నువ్వు అందులో ఉన్నావా, ఇక్కడ ఉన్నావా, బయట ఉన్నావు. ఆ ముఖం నాది అని భ్రమించుట ఇది మిథ్య. మరి ఏమిటి సత్యము అంటే ఆ ప్రతిబింబాన్ని, ఆ అద్దాన్ని అంతటిని చూసేటువంటి బింబరూపుడు నువ్వు వేరే ఉన్నావు. నీవు సత్యము, ప్రతిబింబం సత్యం కాదు. అట్లా అంతఃకరణంలో మనకు సాక్షాత్కారం అవుతుంది. నాకు సాక్షాత్కారం అయింది అని అనుకుంటే ఇది భ్రమ.
సాక్షాత్కారం అయ్యింది అని అంటే నాకు సాక్షాత్కారం అయ్యింది అంటే సాక్షాత్కారం అయ్యింది ఏదో అది నీకంటే వేరే ఉంటుంది, నీకంటే భిన్నంగానే ఉంటుంది. మరి నువ్వు భిన్నంగా ఉన్నావా? లేవు కదా. మరి నాకు సాక్షాత్కారం అయింది అని ఎలా చెప్పగలుగుతున్నావు? ఇది చాలా గోప్యమైనటువంటి రహస్యం. అందుకని విద్యారణ్య స్వామి చెప్పాడు, అంతఃకరణము సాక్షాత్కార యోగ్యం ఉంది. అయితే ఆ అంతఃకరణంలోనే నాకు సాక్షాత్కారం అయింది, అదే నేను అనుకోవడం మాత్రం భ్రమ. ఎందుకు? అది సాక్షాత్కార యోగ్యం కానే కాదు. ఎందుకనంటే జ్ఞాతృ జ్ఞానాంతరాభావాత్, అక్కడ జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనేటువంటి త్రిపుటి లేనే లేదు. ఎక్కడ త్రిపుటి ఉంటుందో అక్కడ సాక్షాత్కారం అవుట లేదా కనుపడుట, తెలియబడుట అనేది మనకు అనుభవంలో ఉంది. అది అనుభవానికి వచ్చింది అని అంటే అది అనుభావ్యం అయిపోతుంది, అనుభవింపదగినది అయిపోతుంది. మరి నువ్వు అనుభవింపదగిన వాడవా? నువ్వు అనుభవ రూపుడు ఉన్నావు, స్వయంగా సచ్చిదానంద రూపుడు ఉన్నావు. అది అనుభావ్యం కాదు. అయితే ఔపచారికంగా ఔపాధిక దృష్టి చేత, ఎందుకంటే అంతఃకరణం ఉపాధి కాబట్టి ఔపాధిక దృష్టి చేత సాక్షాత్కారం అయింది అని వ్యవహారం అవుతుంది, కొంతవరకు చలామణి అవుతుంది. కానీ అదే సత్యం కాదు. ఎందుకు? ఇది అనుభావ్యం కాదు, అనుభవ రూపుడు ఉన్నావు. అయితే నేను అనుభవ స్వరూపుడను ఉన్నాను అని తెలుసుకొనుటకు అంతఃకరణం మనకు సాధనం ఉన్నది. అంతఃకరణం ద్వారానే సత్వగుణంలోనే మనం తెలుసుకోవాలి. నేను అనుభవ రూపంనున్నాను, నిత్యముక్త స్వరూపుడున్నాను, నేను సచ్చిదానంద రూపుడను ఉన్నాను, అసంగుడను, కూటస్థుడను అని ఈ విధంగా తెలుసుకోవడానికి అంతఃకరణము లేదా సత్వగుణము సాధనం ఉన్నది. ఏ విధంగా మన ముఖాన్ని చూడడానికి అద్దం ఏ విధంగా సాధనం ఉన్నది, కానీ అద్దము సత్యం కాదు, అద్దంలో కనపడే ప్రతిబింబం కూడా సత్యం కాదు, బింబము సత్యం. అట్లా అంతఃకరణము ఒక ఉపాధి కాబట్టి ఉపాధి దృష్టి చేత సాక్షాత్కారం అయింది అని ఔపచారిక వ్యవహారం జరుగుతుంది. కొంతమేరకు ఒప్పుకోవచ్చు, కానీ సర్వతా సత్యం కాదు. ఎందుకు? అది అనుభావ్యం కానే కాదు, అనుభవ రూపం ఉన్నది. చూడు, ఎవరికి వారికే విచారం చేయండి. నేను ఉన్నానా లేదా అనే సంశయం ఉందా నీకు? నేను ఉన్నానా లేదా అనే సంశయం ఉందా? ఎవరికైనా డౌట్ ఉందా? ఏమో నేను ఉన్నానో లేదో అనే డౌట్ ఉందా ఎవరికన్నా? ఏం లేదు. నేను కానే కాదు అని విపరీతమైన జ్ఞానం కూడా లేదు. ఇదే విషయాన్ని చిత్సుకాచార్యులు చెప్తారన్నమాట. చిత్సుకిలో అహమస్మినవా ఇది కశ్చిత్ సందిగ్ధే నయేవ అహస్మి ఇది విపర్యసతే. నేను ఉన్నానా లేదా అనేటువంటి సందేహం ఎవడికీ లేదు, నేను లేనటువంటి విపరీత భావన కూడా ఎవరికి లేదు. అందరికీ సర్వసాధారణంగా నేను ఉన్నాను అనేటువంటి జ్ఞానం ఉంది. అయితే ఆ నేను ఉన్నాను అనేటువంటి జ్ఞానం ఉంది, కానీ నేను సచ్చిదానంద రూపుణ్ణి అనేటువంటి జ్ఞానం లేదు. సామాన్య జ్ఞానం ఉంది అందరికీ, కానీ నేను సచ్చిదానంద రూపుణ్ణి, ముక్త స్వరూపుణ్ణి అనేటువంటి జ్ఞానం లేదు. దానికోసమే ఈ శాస్త్రాలన్నీ. నేను ఉన్నానా లేదా అని అనటంలో ఏం సందేహం లేదు, కానీ నేను సచ్చిదానంద రూపుణ్ణి అనేటువంటి జ్ఞానం లేదు. దానికోసమే ఈ శాస్త్రాలు, గురువులు, సత్సంగాలు. అదే చెప్తున్నాడు ఇక్కడ మనకు భగవద్గీతలో. నువ్వు సచ్చిదానంద రూపుడు ఉన్నావు, తత్వమసి, నాసిత్వం సంసారి, నువ్వు సంసారివి కాదు, నువ్వు ఆ పరబ్రహ్మ స్వరూపుడవే అని పదే పదే చెప్తూ ఉన్నాడు. సత్వగుణము అద్దం వలె ప్రకాశమై ఉంటుంది, వస్తువు యొక్క స్వరూపాన్ని ఉన్నట్లు చూపిస్తుంది. జ్ఞానాన్ని తమోగుణం ఆవరిస్తే సత్వగుణము ఆ ఆవరణని నివారిస్తుంది. తమోగుణం రజోగుణం ఏం చేస్తాయనంటే మన స్వరూపాన్ని ఆచ్ఛాదనం చేస్తాయి, కప్పేస్తాయి, మరిపిస్తాయి. కానీ సత్వగుణము ఆ ఆవరణను తొలగదీస్తుంది. చూడు, సత్వగుణము, రజోగుణము, మరియు తమోగుణం మూడు కూడా ప్రకృతి యొక్క కార్యాలే, ప్రకృతి యొక్క స్వరూపాలే. కార్యాలని చెప్పడానికంటే ప్రకృతి యొక్క స్వరూపాలే. అయినా కానీ తమోగుణమేమో మనల్ని ఆవరిస్తుంది, మన స్వరూపాన్ని. సత్వగుణమేమో ఆ ఆవరణను తొలగదీస్తుంది. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, గ్లాసు వలె కదా. ఇప్పుడు ఒక దీపాన్ని వెలిగిస్తాం, ఆ దీపం పైన కుండను బోర్లించామనుకో, దీప ప్రకాశం ఏమవుతుంది? కప్పివేయబడుతుంది, తెలియకుండా అయిపోతుంది. కానీ అదే దీపం పైన ఒక గ్లాసు నుంచామనుకో, అప్పుడు దీప ప్రకాశము వెదజల్లబడుతుంది, అంతటా ప్రకాశింపబడుతుంది. అట్లా ఇక్కడ ఒక మట్టి పెంకులాగా లేదా ఒక కుండలాగా తమో గుణం ఉంది, ఒక గ్లాసులాగా సత్వగుణం ఉంది అనమాట. అందుకని మన స్వరూపాన్ని అభివ్యక్తం చేయడానికి సత్వగుణం సాధనం ఉన్నది.
హేయమేదో ఉపాయమేదో సత్వమేదో అసత్వమేదో మంచి ఏదో చెడ్డ ఏదో వివేకం చేయడానికి మనకు సత్వగుణమే చాలా సహకరిస్తుంది. ఆత్మ ఏంటిది, అనాత్మ అంటే ఏమిటి, ఇది వివేకం చేయడానికి ఈ వివేకశాలి బుద్ధి సత్వగుణం కలిగదే ఉంటుంది. అందుకని సత్వము మనకు చాలా ఉపకరిస్తుంది. అయితే రజోగుణము తమో గుణం ఒకవేళ ప్రబలింది అనుకోండి, అప్పుడు సత్వగుణం అభిభూతం అవుతుంది, అది అణచబడుతుంది. ఏ విధంగా శూద్రుడు చక్రవర్తి ఉన్నాడు అనుకోండి, బ్రాహ్మణుడు ఒక మంత్రిగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు రాజు యొక్క శాసనమే నడుస్తుంది. కాబట్టి శూద్రుని యొక్క ఆధిపత్యంలో, శూద్రుని యొక్క అధికారంలో బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా అణచబడి ఉంటాడు. ఎందుకు? చక్రవర్తి యొక్క శాసనమే నడుస్తుంది. చక్రవర్తి ఎవడు? శూద్రుడు. మరి వాని శాసనమే నడుస్తుంది. కాబట్టి మంత్రి బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా రాజు చెప్పినట్టే వినాలి, అంతే. రాజు యొక్క ఆదేశానుసారంగానే నడుచుకోవాలి బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా. అట్లా తమో గుణము చేత రజోగుణము చేత అణచబడినటువంటి సత్వగుణము అది మనకు సాధనకు ఉపయోగం కాదు. ఎప్పుడైతే రజోగుణాన్ని తమో గుణాన్ని అణిచివేసేటువంటి ప్రబలమైనటువంటి సత్వగుణం ఉదయిస్తుందో అప్పుడే మనకు సాధనకు ఉపకరిస్తుంది. అందుకని సత్వాన్ని మనం పెంచుకోవాలి, సత్వగుణాన్ని అధికం చేసుకోవాలి. ఎలా అధికమవుతుంది అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాము, శుద్ధమైనటువంటి ఆహారము, మరియు శుచిర్భూతమైనటువంటి ప్రదేశాల్లో నివసించడము, మరియు సత్పురుషుల యొక్క సహవాసము, ఏకాంత ప్రదేశము, వీటిలో మనం వ్యవహరిస్తూ ఉన్నట్లయితే సత్వగుణం అధికంగా అవుతుంది. ఆ ఆహారంలో రాజసిక ఆహారము, తామసిక ఆహారాలు కూడా ఉంటాయి కదా. మాంసభక్షణము మొదలైనటువంటి అవన్నీ తామసిక ఆహారాలు. మరియు ఈ వెల్లుల్లి, ఉల్లిపాయ ఇవన్నీ కూడా రాజసిక ఆహారం కదా, ఇవన్నీ కూడా వర్జించాలి. అట్లా చింతపండు, అది కూడా రజోగుణాన్నే ఇస్తుంది. చింతపండు లేకపోతే నాకు నోట్లోకి పోదా అంటారు ఒక్కొక్క అమ్మగారు కదా. చింతపండు వాడకూడదు. కాకపోతే మీకు పులుపు అవసరం అంటే నిమ్మకాయ పిండుకోండి. ఇంత మనకు పులుపు అవసరం అనుకుంటే నిమ్మకాయ పిండుకోండి. నిమ్మకాయ పుల్లదే అయినా కానీ సత్వగుణానికి సంబంధించింది, అది చింతపండు అయితే తమో గుణానికి సంబంధించింది. అట్లా ప్రతి రుచుల్లో కూడా, తీపిలో కూడా, మరి పులుపులో కూడా, కారంలో కూడా అన్ని సత్వగుణ రజోగుణ ఇట్లా ఉంటాయి, భేదాలు ఉంటాయి. మిరపకాయలు రజోగుణానికి కారణమవుతాయి, అదే మిరియాలైతే సత్వగుణానికి కారణమవుతాయి. ఇట్లా గుణభేదం చేత ఉంటాయి. వాటిని గుర్తించి మనకు సత్వగుణాన్ని కలిగించేటువంటి ఆహారాలని సేవిస్తూ ఉండాలి. ఇది అందుకని యుక్తాహార విహారాయ అని చెప్పినాడు భగవంతుడు. మనకు యుక్తమైనటువంటి ఆహారం ఉండాలి, యుక్తమైనటువంటి విహారం ఉండాలి. మరి యుక్తంగా నిద్ర కూడా ఎంత పోవాలి అంతనే, మన శరీరానికి సరిపడేంత నిద్రపోవాలి, అధికంగా నిద్రపోవద్దు, తమో గుణం అధికమవుతుంది. ఇవన్నీ నియమాలు చెప్పినవి ఉన్నాయి. అవన్నీ నియమాలతో మనం ఉన్నట్లయితేనే మనకు జ్ఞానం కలుగుతుంది. అయితే సత్వగుణం మంచిదే, కానీ అహంకారానికి, అభిమానానికి దారి తీసిందా అది బంధానికి కారణమవుతుంది అంటాడు. సత్వగుణం మంచిదే, జ్ఞానానికి అది సాధనం ఉన్నది. కానీ ఒకవేళ అహంకారానికి, అభిమానానికి దారి తీసిందా అంటే, ఇప్పుడు కొందరు అంటారు నేను చాలా గొప్ప భక్తుణ్ణి అని అంటాడు. చూడు, భక్తి ఉండడం సత్వగుణమే, మంచిదే. కానీ నేను భక్తుణ్ణి అనేటువంటి అభిమానం వచ్చిందా అది బంధానికి కారణమవుతుంది. నేను జ్ఞానిని అని ఒకవేళ అభిమానం వచ్చిందో అది బంధానికి కారణమవుతుంది. చూడు, జ్ఞానం సత్వగుణమే, సత్వాత్ సంజాయితే జ్ఞానం అని చెప్పింది ఉన్నది. జ్ఞానం సత్వగుణం నుంచే కలిగింది. కానీ ఆ జ్ఞానాన్ని అభిమానించాడు అనుకో అది బంధానికి కారణమవుతుంది. అట్లా నేను విరక్త పురుషుణ్ణి, అన్నీ త్యాగం చేసిన అని అన్నాడు అనుకో, అప్పుడు అది బంధానికి కారణమవుతుంది కదా. శిఖిధ్వజ చూడాల యొక్క ఉదంతం మనకు యోగ వాసిష్టంలో వస్తుంది. శిఖిధ్వజ మహారాజు మరి చూడాల, ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు కూడా మంచి ఆధ్యాత్మిక సంస్కారం ఉన్నవారే. అందులో చూడాల ఆమె అవసాన స్థితికి చేరుకుంది. జ్ఞానం యొక్క అవసాన స్థితి ఏదైతే ఉందో మోక్షం, అది పొందింది ఉన్నది. కానీ భర్త అయినటువంటి శిఖిధ్వజునికి ఇంకా కొంచెం న్యూన్యత ఉంది, ఇంకా కొంచెము లోపం ఉంది. ఎందుకంటే అతడు పూర్ణ జ్ఞానాన్ని పొందలేదు. అతనికి అనిపించింది ఈ రాజకార్యాల్లో ఉంటే, అతడు రాజు ఉన్నాడు, చక్రవర్తి ఉన్నాడు, ఈ రాజకార్యాల్లో ఇట్లే ఉంటే దినమంతా ఇందులోనే గడిచిపోతుంది,
ఇక నాకు ఆధ్యాత్మిక చింతన చేయడానికి సమయం దొరకడం లేదు, అందుకని నేను ఏకాంతంగా వెళ్ళి సాధన చేసుకుంటా అని అనుకున్నాడు. అప్పుడు ఎవరికి చెప్పా చేయక అతడు రాత్రికి రాత్రి పయనమై ఎక్కడో దూరాన అడవిలోకి వెళ్ళి అతడు ఒక చిన్న కుటీరం ఏర్చుకొని అతడు సాధన చేస్తూ ఉన్నాడు. అయితే ఈ విషయము రాజ్యంలో అంతా తెలిసిపోయింది. రాజు లేడు, ఎక్కడ పోయాడు, ఎవరికి చెప్పకుండా పోయాడు అని ఆ చూడాలకు కొంచెం దిగులు కలిగి ఎక్కడున్నాడు ఏమని భటులను అందరినీ కూడా నలువైపులా అన్ని రాజ్యాల్లోకి తన రాజ్యంలో కూడా ప్రతి ప్రదేశంలో చూసి రండి అని అందరికీ పంపిస్తే ఎక్కడ కూడా జాడ దొరకలేదు. అయితే ఆమె యోగిని ఉండే, మరియు జ్ఞాని కూడా ఉండే ఆ చూడాల. అయితే యోగ సాధనాలు చేసింది కాబట్టి ఆమె యోగ మహిమ చేత ధ్యానం చేసి ధ్యానస్తురాలయ్యి ఆమె దివ్య దృష్టితో చూసిందనమాట. చూస్తే ఫలానా చోట అడవిలో కుటీరంలో ఉన్నాడు, సాధన చేసుకుంటున్నాడు అని ఆమెకు తెలిసింది. అప్పుడు ఆమె మారువేషంలో, ఎందుకంటే యోగిని ఉన్నది కాబట్టి ఏ రూపాన్ని అంటే ఆ రూపాన్ని ధారణ చేసుకోగలిగినటువంటి సమర్థురాలన్నమాట. ఆమె మారువేషంలో ఒక సాధు రూపంలో పురుష వేషంలో వచ్చింది. ఆకాశ మార్గం గుండా వచ్చింది, ఎందుకంటే రిద్దులు సిద్ధులు అన్నీ ఉన్నాయి ఆమె దగ్గర. ఆకాశ మార్గం గుండా వచ్చేసింది ఎక్కడికి, ఆ శిఖిధ్వజుడు ఉన్నటువంటి చోటికి వచ్చి అతను చూసింది. చూసి, ఏ మహాత్మా, నువ్వు ఎవరు, ఎక్కడి నుండి వచ్చావు, ఏమి చేస్తున్నావు, నీ లక్ష్యం ఏమిటి, నువ్వు దేన్ని ఉద్దేశించి ఈ కారడవిలోకి వచ్చి ఏకాంతంగా నువ్వు సాధన చేస్తున్నావు అని ఆ చూడాల ప్రశ్నిస్తుంది. అప్పుడు ఆయన అంటాడు, నేను ఫలానా రాజ్యానికి చక్రవర్తిని, నా పేరు శిఖిధ్వజుడు, నేను ఇక్కడ సాధన చేసి పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకొని నేను ముక్తుణ్ణి కావాలి అనేటువంటి ఉద్దేశంతో అన్నీ వదిలేసి వచ్చాను అన్నాడు. అన్నీ వదిలేసి అంటే ఏమేమి వదిలేసినవు అని ఆమె అడుగుతుంది. నా రాజ్యాన్ని వదిలాను, రాజ్య భోగాలను వదిలాను, నా భార్యను వదిలాను, నా మంత్రులు, సైన్యము, నా బలము అంతటిని కూడా వదిలేసి వచ్చాను అన్నాడు. ఎందుకు వదిలినావు, వదలాల్సిన అవసరం ఏముంది అని అంటే శాస్త్రం చెప్తుంది కదా, త్యాగేనేకేన అమృతత్వం మానుషు, త్యాగం చేస్తేనే అమృతత్వం ప్రాప్తమవుతుంది. అంటే అమృతత్వం అంటే మోక్షం, మృతం అంటే మరణం, అమృతం అంటే మరణరహితమైనటువంటి స్థితి, అంటే మళ్ళీ పుట్టుట చచ్చుట అనేటువంటి ఆ సంసార ప్రాప్తి కలుగదు. అది అమృతం అంటే మోక్షం. అమృతం అంటే దేవతలు తాగే అమృతం కాదు. అయితే త్యాగం చేస్తేనే అమృతత్వం ప్రాప్తమవుతుంది అని శాస్త్రం చెప్పింది ఉన్నది మహానారాయణ ఉపనిషత్తు. కాబట్టి నేను త్యాగం చేసి వచ్చాను అన్నాడు. అప్పుడు ఆమె అంటది, ఈ కుటీరం ఉంది కదా, ఇది ఎవరిది అని అడిగింది. అంటే నాది అన్నాడు. నాది అన్నాడు. మరి త్యాగం చేసినట్టు ఉన్నదా ఇప్పుడు? నువ్వు ఏం త్యాగం చేసినావు? ఇంకా నాది అనే అభిమానం నీకు ఉండింది కదా, ఈ కుటీరం నాది అంటున్నావే, మరి నాది అనే అభిమానం నీకు ఉంది కదా, ఇంకా నువ్వేం త్యాగం చేసినావు అన్నాడు. ఓ నిజమే కదా, అయితే ఈ గుడిసె, ఈ కుటీరానికి అగ్గి పెడతా అని అగ్గి అంటించాం. కుటీరానికి అగ్గి అంటించి చూడు, ఇప్పుడు నాది అనేది ఏమీ లేదు, త్యాగం చేసినా అన్నాడు. కుటీరాన్ని కూడా త్యాగం చేసినా అన్నాడు. అప్పుడు నువ్వు సాధన చేస్తున్నప్పుడు నువ్వు ఆసనం వేసుకొని కూర్చుంటావే, ఆ ఆసనం అంటే ఆ జింక చర్మం మరియు దండ కమండలాలు అన్నీ ఉన్నాయి అక్కడ, ఇవన్నీ ఎవరివి అని అడిగింది. అంటే నావి అన్నాడు. మరి ఏం త్యాగం చేసినావు? ఇంకా నాది అనే అభిమానం పోలేదు కదా, నువ్వు ఏం త్యాగం చేసినావు? ఓ నిజమే కదా, ఇంకా త్యాగం కాలే పూర్తిగా అని చెప్పేశాడు. ఆ గుడిసె, ఆ కుటీరం మండుతూ ఉంటే ఆ మంటల్లో ఈ దండము కమండలము ఆసనం అన్నీ అల్లేశాడు. చూడండి, అన్నీ త్యాగం చేశాను నేను అన్నాడు. నువ్వు సాధన చేయడానికి ఏ శరీరం అయితే ఉందో ఇది ఎవరిది అని అడిగింది. ఈ శరీరం ఉన్నది కదా, ఇది ఎవరిది అంటే నాది అన్నాడు కదా. ఓ నువ్వు ఏం త్యాగం చేసినావు? మరి నాది అనే అభిమానం పోనే లేదు, మరి ఈ శరీరం నీదనే అభిమానం నీకు ఉందా లేదా? నాదే అంటాడు. మరి ఏం త్యాగం చేసినావు? అవునా, అయితే ఈ శరీరాన్ని కూడా త్యాగం చేస్తా అని ఆ మంటల్లో దూకి శరీరాన్ని త్యాగం చేయడానికి సిద్ధమయ్యి ఆ దూకడానికి పోతుంటే ఆగండి అంది. కొంచెం ఆగండి అంది. నిలబడ్డాడు. ఇప్పుడు ఈ శరీరాన్ని మీరు మంటల్లో వేస్తారు,
ఆ తర్వాత శరీరం ఏమవుతుంది? బూడిదైపోతుంది కదా. ఇప్పుడు ఆ బూడిది ఎవరిది? నాది అంటాడు. మరి ఎక్కడ ఏం త్యాగం చేసినావు నువ్వు చెప్పు? నాది అభిమానం బూడిది ఎందు ఉండదు ఇంకా. మరి నాది అనే అభిమానం ఉండగా నువ్వు ఏం త్యాగం చేసినావు? త్యాగేనైకేన అమృతత్వం మనసు అని శృతి చెప్తుంది. కానీ నువ్వు త్యాగం చేయనేలే, ఇంకా బూడిది నాది అంటున్నావు అన్నాడు. అప్పుడు ఇంకా సమాధానం లేదు అక్కడ. అప్పుడు ఆమె అన్నది, చూడు, బాహ్యమైనటువంటి వస్తువులను త్యాగం చేయటంలో త్యాగం కాదది, మనసులో నుంచి త్యాగం చెయ్యి. నీ మనసులో ఉంచుకోరాదు, దేని యందు కూడా ఆసక్తి అభిమానము ఉంచుకోరాదు. నేను అన్నిటినీ వదిలినా అనేటువంటి అభిమానం కూడా బంధానికి కారణమవుతుంది. అందుకని ఆ అభిమానాన్ని కూడా త్యాగం చేస్తే అప్పుడు త్యాగం అవుతుంది. త్యజ ధర్మమధర్మంచ ఉభే త్యజ ధర్మమధర్మంచ సత్యానృతే ఉభే త్యజ సత్యానృతే ఉభే త్యక్త్వా ఏన త్యజతి తత్యజ అన్నది కదా. ధర్మము అధర్మము, పుణ్యము పాపము, మంచి చెడ్డ నీ వస్తువులు అన్నిటినీ వదిలిపెట్టు. అంటే మానసికంగా వదిలిపెట్టు. వస్తువు ఉంటే ఆపత్తి లేదు, వస్తువు ఉంటే మనకేం ప్రతిబంధకం కాదు. కానీ అది నాది అని అనుకుంటే మాత్రం అది ప్రతిబంధకం అవుతుంది. అందువల్ల నేను వదిలినాననేటువంటి ఏ అభిమానం ఉన్నది కదా, ఆ అభిమానాన్ని వదిలిపెట్టు. అప్పుడు నువ్వు త్యాగం చేసినట్టు. చూసారా? మరి ఇప్పుడు నేను అన్నిటినీ త్యాగం చేశాను అనేటువంటి విరక్త బుద్ధి ఏదైతే ఉందో అది సాత్విక గుణమే, సత్వగుణమే. కానీ నేను వదిలినాను, నేను విరక్తుడను, నేను సన్యాసిని అనేటువంటి అభిమానం కనుక ఉంటే వాడు సన్యాసి కాదు. సన్యాసం అంటే త్యాగం చేయుట. మరి నేను సన్యాసిని అభిమానం ఉంటే ఏం త్యాగం చేసావు? అందువల్ల అది కూడా ఉండరాదు. నేను ఏదీ కాదు, నేను గృహస్థుని కాదు, వానప్రస్థుని కాదు, బ్రహ్మచారిని కాదు, సన్యాసిని కాదు, బ్రాహ్మణుని కాదు, క్షత్రియుని కాదు, వైశ్యుని కాదు, శూద్రుని కాదు, స్త్రీని కాదు, పురుషుణ్ణి కాదు, పశు పక్షి క్రిమి కీటక ఏది కూడా నేను కాదు. ఈ శరీరం కూడా నేను కాదు, నేను మనిషిని కూడా కాదు. ఎందుకు నేను మనిషిని అని దేన్ని పురస్కరించుకొని అంటున్నావు? శరీరాన్ని పురస్కరించుకొని అంటున్నావు కదా. అది శరీరం నువ్వా? దానికంటే వేరుగా ఉన్నావు కదా నువ్వు. మరి శరీరం నువ్వు ఎట్లయితావు? మరి శరీరం నువ్వు కాకపోతే నువ్వు మనిషి ఎట్లయితావు? మరి ఎవరు? కేవలం నిజబోధ రూప అష్టామలకాచార్యులు చెప్పారు. నేను కేవలం జ్ఞానస్వరూపుని, అన్నిటినీ తెలుసుకునేవాడిని నేను. ప్రతిదీ కూడా నా చేత తెలియబడుతుంది. ఆ తెలివి రూపుని నేను, తెలియబడేది నేను కాదు. ఇప్పుడు మన అనుభవం ఉందా లేదా చూసుకోండి కదా. ఎదురుగా ఉన్నటువంటి వస్తువును మనం చూస్తున్నాము, అది మనకంటే వేరుగా ఉంది, ఇది ప్రసిద్ధం ఉంది, అది నేను కూడా ఎప్పుడు కాదు. అట్లే ఈ శరీరం ఉంది, ఇది కూడా మనకు తెలియబడుతుంది. ఇందులో ప్రతి అవయవం మనకు తెలియబడుతుంది. కన్ను, ముక్కు, చెవి, నోరు, కాలు, చెయ్యి అని అన్నీ తెలియబడుతున్నాయి. ఏదేది తెలియబడుతుందో తెలుసుకునే వానికంటే అది వేరే ఉంటుంది. ఇది నియమం. మరి ఇప్పుడు ఇంకా లోనికి వెళ్ళి నా ప్రాణం నాకు తెలియబడుతుంది, నా మనసు నాకు తెలియబడుతుంది, నా బుద్ధి నాకు తెలియబడుతుంది, ఇంద్రియాలు తెలియబడుతున్నాయి, అన్నీ తెలియబడుతున్నాయి. మరి వీటికంటే ఇంకా భిన్నంగా తెలియబడేది ఏముంది? బుద్ధి దగ్గరికి వెళ్ళావు, ఆ బుద్ధి కంటే ఇంకా భిన్నంగా ఇంకా వేరే తెలియబడే వస్తువు లేదు. తెలుసుకునేది ఉంది, ఆ బుద్ధిని కూడా తెలుసుకునేది ఉంది. అది ఎవరు? నా బుద్ధి అంటావు. నా బుద్ధి అన్నప్పుడు అది నీకంటే వేరే కదా. ఇది నా పుస్తకం, ఇది నా మొబైల్ అంటావు. నాది అన్నప్పుడు అది నువ్వు కాదు, నీకంటే వేరే ఉంది. అట్లా నా బుద్ధి అంటున్నావు. మరి నా బుద్ధి అంటున్నప్పుడు ఆ బుద్ధి నువ్వు కాదు, బుద్ధి నీకు తెలియబడుతుంది. ఆ బుద్ధిని కూడా తెలుసుకునేది ఎవరు? ఎవరికి తెలియబడింది? నాకు. అంటే నువ్వు వేరే ఉన్నావా లేదా? ఆ నీవే వాస్తవ స్వరూపము. ఆ నీకు శరీరం ఉందా? కన్నును చూసేటువంటి నీకు కన్ను ఉందా? చెవిని తెలుసుకునేటువంటి నీకు చెవి ఉందా? శరీరాన్ని తెలుసుకునేటువంటి నీకు శరీరం ఉందా? ఎలా ఉన్నావు నువ్వు? నీకు నామం లేదు, రూపము లేదు, ఏది లేదు, కేవలం నిర్గుణ నిరాకార స్వరూపుడు ఉన్నావు. అదే పరబ్రహ్మ వస్తువు అని చెప్పింది. అది ఎవరో కాదు, పరబ్రహ్మం. అంతటా ఉన్న చైతన్యము శరీరంలో ఉండి శరీరాన్ని ప్రకాశిస్తుంది, శరీరానికంటే బాహ్య ఉన్న వస్తువులను ప్రకాశిస్తుంది. దానికి శరీరం లేదు. అది మన వాస్తవ స్వరూపం. తెలిసిందా? అక్కడ నిలబడాలి మనం.
మనం ఏది తెలుసుకున్నా కూడా తెలుసుకునేవాడిని నేను, తెలియబడేది అది నేను కాదు అని అక్కడనే నిలబడాలి, అక్కడి నుంచి కదలొద్దు. అది నా స్వరూపం, వాస్తవం అని తెలుసుకోవాలి. అటువంటి జ్ఞానాన్ని పొందడానికి ఈ సత్వగుణమే కారణం. అయితే జ్ఞానాన్ని పొందడానికి సత్వగుణ కారణం ఉంది. అయితే నేను జ్ఞానాన్ని పొందాను, నేను జ్ఞానిని అంటే అభిమానం రావద్దు. అది వచ్చిందనుకో మళ్ళీ పెద్ద పాము మింగినట్టే. అది ఆడతారు కదా, ఏదో కైలాసమా వైకుంఠమా, వైకుంఠపాలి, ఆ పెద్ద పాము మింగినట్టే మళ్ళీ వచ్చి కింద పడతాడు. అందుకే శృతిమాత చెప్పింది కేనోపనిషత్తు, యస్యా మతం తస్య మతం మతం యస్య నవేద సహా అవిజ్ఞాతం విజ్ఞాతం అవిజ్ఞాతం అవిజానతాం అని చెప్పింది. ఎవనికి తెలిసింది అని అంటాడో వానికి ఏమీ తెలియలేదు. ఎందుకు తెలిసింది అని అంటే అది వానికంటే భిన్నమైపోతుంది, అది వేరే అయిపోతుంది, అది దృశ్యమవుతుంది, అది జడమవుతుంది, అనాత్మ అవుతుంది. మరి ఆత్మకు నువ్వు అనాత్మ చేసి కూర్చుంటావా? అది తెలియబడేదా? తెలియబడేది కాదు, తెలుసుకునేది, అన్నిటిని ప్రకాశించేది అది ఆత్మ. అది నువ్వు. ఆత్మ అంటే ఎవరో కాదు, నీవే స్వయంగా. అది మన స్వరూపం. అందుకని ఈ మిథ్య అభిమానాలన్నిటినీ వదిలిపెట్టాలి. నేను బ్రాహ్మణుణ్ణి, నేను ధనవంతుణ్ణి, నేను సన్యాసిని, గృహస్థుణ్ణి, నేను మేధావిని, నేను పండితుణ్ణి, ఇవన్నీ ఒట్టి మిథ్య అభిమానం అంతే, అనాత్మ అంతే. అన్నిటినీ వదిలిపెట్టాలి, ఏది కూడా కాదు. నేను కేవల సచ్చిదానంద స్వరూపుణ్ణి, చిదానంద రూప శివోహం శివోహం. నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి, శివస్వరూపుణ్ణి అంటే మంగళ స్వరూపుణ్ణి, ఆనంద రూపుణ్ణి. నేను ఆ స్థితిలో ఉండాలి. ఆ స్థితిని, మన స్వరూపాన్ని గుర్తించి బాహ్యమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి మన మనస్సు ఏదైతే చింతన చేస్తూ ఉందో ఆ మనస్సును కూడా త్యాగం చేయాలి. బాహ్య విషయాలను బయటనే వదిలిపెట్టాలి, వాటిని చింతించేటువంటి మనసును కూడా వదిలిపెట్టు. ఆ మనసుకు కూడా నేను అతీతంగా ఉన్నాను, దానికి కూడా నేను సాక్ష్యం ఉన్నాను అని ఆ స్థితిలో ఉండి, ఆ నిర్వికల్ప స్థితిలో ఉన్నట్లయితే అప్పుడు మనకు ఆ విలక్షణమైనటువంటి అనుభూతి కలుగుతుంది. చూడు, మనకు సామాన్యంగా ఒక విషయాల ద్వారా కలిగేటువంటి సుఖం కూడా అది క్షణకాలం మనము ఏ చింతన లేకుండా ఏకాగ్రతలో ఉంటేనే ఆ సుఖం యొక్క అనుభూతి కలుగుతుంది. ఇంకా అదొక విషయం ఉన్నది, నాకు సుఖాన్ని ఇస్తుంది అని అంటున్నప్పుడు సుఖం కలగదు. ఆ విషయాన్ని నాకు సుఖం కలుగుతుంది అనేటువంటి అభిమానాన్ని వదిలిపెట్టి వృత్తి అంతర్ముఖమైనప్పుడే సుఖానుభూతి కలుగుతుంది. ఎంతవరకు వృత్తి బహిర్ముఖం ఉంటుందో అంతవరకు సుఖానుభూతి కలగదు. కాబట్టి అటువంటి మన సచ్చిదానంద స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఈ సత్వగుణం చక్కటి సాధన అన్నమాట. దాన్ని ఉపయోగం చేసుకోవాలి, అంతేగాని అభిమానించవద్దు. నేను భక్తుణ్ణి, నేను జ్ఞానిని, నేను పండితుణ్ణి అని అభిమానం చెందకూడదు. ఇంకా ఏమంటారు, నేను నిరామయుణ్ణి అంటే నాకు ఏ విధమైనటువంటి రోగాలు లేవు, నేను నిర్వికారుణ్ణి. చూడు, వాస్తవంగా తను నిర్వికార స్వరూపుడే, కానీ నేను నిర్వికారుణ్ణి అని అభిమానించావో అది అజ్ఞానమే అయిపోతుంది. స్వరూపం చేత నువ్వు నిర్వికార స్వరూపుడవే, సద్రూపుడవే, చిద్రూపుడవే, ఆనందరూపుడవే. కానీ నేను ఆనందరూపుణ్ణి అని అభిమానించావో అది అజ్ఞానమే అయిపోతుంది. సరే, అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి సత్వగుణం పట్ల. సత్వగుణం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది ఎట్లా ఉన్నదంటే విషము కలిపినటువంటి తేనెలాగా ఉన్నది. తేనె మధురమే ఉంటుంది కానీ విషం ఉండదు అందులో. అందుకని జాగ్రత్తగా ఉండాలి సత్వగుణం పట్ల. అదే చెప్పినాడు ఇక్కడ రామకృష్ణానంద స్వాముల వారు. చూడు, నేను నిర్వికారుణ్ణి, నిరామయుణ్ణి, నేను సుఖిని, నేను జ్ఞానిని అనేటువంటి అహంభావంతో జీవుణ్ణి ఈ సత్వగుణము బంధిస్తుంది అన్నాడు. అదే చెప్పినాడు భగవంతుడు. సుఖ సంజ్ఞేన బధ్నాతి అన్నాడు. ఆ సుఖ సంగం చేత, సుఖ అభిమానం చేత మనల్ని బంధిస్తుంది. సత్వగుణ ప్రభావంతో కలిగే సుఖం కానీ జ్ఞానం కానీ అంతఃకరణ వృత్తులే. చూడు, సత్వగుణ ప్రభావం చేత మనకు ఏదైతే జ్ఞానం కలిగింది, చూడు, జ్ఞానాలైతే లౌకిక జ్ఞానాలు ఎన్నో ఉన్నాయి. ఇది కుర్చీ, ఇది బెంచి, ఇది కొండ, ఇది ముంత, ఇది మోపుడు, ఇది ఫలానా ఫలానా, ఇది లౌకిక జ్ఞానాలైతే ఉన్నాయి. ఆ జ్ఞానాలు కూడా సత్వగుణం యొక్క కార్యమే. కానీ చివరికి అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానము కూడా సత్వగుణ కార్యమే, స్వరూప జ్ఞానం కాదది. అహం బ్రహ్మాస్మి
అనేటువంటి ఏదైతే వృత్తి ఉదయిస్తుందో అది కూడా అంతఃకరణ పరిణామాత్మకమే, అది కూడా మిథ్యయే. అహం బ్రహ్మాస్మి జ్ఞానం కూడా మిథ్యయే, అది సత్యం కాదు. ఎందుకు? ఆ జ్ఞానం కూడా నష్టమైపోతుంది. అహం బ్రహ్మాస్మి జ్ఞానం కూడా నష్టమైపోతుంది. ఎందుకు? అది అంతఃకరణ వృత్యాత్మకం ఉన్నది. మనము సద్గురువును సత్శాస్త్రాలను ఆశ్రయించిన తర్వాత మనకు శ్రవణం మననం నిధిధ్యాసనం చేయగా 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 నేను బ్రహ్మమును అని పదే పదే మననము నిధిధ్యాసనం చేయగా చేయగా నేను బ్రహ్మను అనేటువంటి ఒక జ్ఞానోదయం, ఒక వృత్తి ఉదయిస్తుంది. ఉదయించింది అనంటే పుట్టింది, ఏది పుట్టిందో అది నష్టమైపోతుంది. అయితే ఆ జ్ఞానం ఉదయించి మన స్వరూపాన్ని తెలిపి అది నష్టమైపోతుంది. మన స్వరూపాన్ని తెలిపి ఆ అహం బ్రహ్మాస్మి జ్ఞానము నష్టమైపోతుంది. అయితే ఆ జ్ఞానమే సత్యం కాదు. ఆ జ్ఞానం చేత తెలియబడినటువంటి మన స్వరూపం ఏదైతే ఉందో ఆ అహం బ్రహ్మాస్మి జ్ఞానానికి కూడా ప్రకాశకం, దాన్ని కూడా తెలుసుకునేటువంటి ఏ మన స్వరూపం ఉందో అది సత్యం. దాని యందు నిలకడగలిగి ఉండాలి. కానీ ఈ జ్ఞానం కలిగిందని అభిమానించవద్దు. అదే చెప్పినాడు ఇక్కడ. నేను జ్ఞానిని అని అనుకోవడం కూడా అభిమానం, అది కూడా అజ్ఞానమే అంటాడు. కాబట్టి ఈ అహం బ్రహ్మాస్మి జ్ఞానం కూడా అంతఃకరణం యొక్క పరిణామ విశేషమే, అది కూడా సత్యం కాదు. ఒకవేళ నేను జ్ఞానిని అని అభిమానిస్తూ అది కూడా బంధానికి కారణమవుతుంది. ఆత్మధర్మం కాదది. ఆత్మలో ఏ విధమైన ధర్మం లేదు. శోక హర్షభయ క్రోధ లోభమోహ స్పృహాదయ అహంకారస్య దృశ్యంతే జన్మ మృత్యుశ్చ నాత్మనః అంటూ భాగవతం చెప్తుంది. భాగవతము 11వ అధ్యాయము 11వ స్కందము 28వ అధ్యాయము 15వ శ్లోకం. ఈ శోకము కానీ మోహము కానీ హర్షము కానీ లోభము కానీ ఇవేవి కూడా ఆత్మధర్మాలు కావు. చివరికి అహం బ్రహ్మాస్మి జ్ఞానము కూడా ఆత్మధర్మం కాదు. ఆత్మను తెలియజేయడానికి సాధనం ఉంది, కానీ అది ఆత్మధర్మం కాదు, అంతఃకరణ ధర్మం. అందువల్ల అంత దగ్గరికి పోయి కూడా శాస్త్రం మనకు చెప్పింది, ఏ దాని యందు కూడా అభిమానం పెట్టుకోరాదు. కేవలం సాధారణంగా ఉండాలి, సింపుల్గా ఉండాలి, స్వరూప స్థితిలో ఉండాలి, అంతే. ఇది నేను అది నేను అంటివంటే అంతే ఇక ఈ సంగతి. కాబట్టి ఏది నేను కాదు, నేను సచ్చిదానంద రూపుణ్ణి అని అభిమానం వస్తే కూడా అది అజ్ఞానమే. ఎందుకనంటే నేను సచ్చిదానంద రూపుణ్ణి అని చెప్పుకుంటున్నావంటే నువ్వు ద్వైతంలో ఉండి చెప్తున్నావా అద్వైతంలో ఉండి చెప్తున్నావా? చెప్పడం అనేటువంటి వ్యవహారము, చెప్పడము వినడం అనేటువంటి వ్యవహారము ద్వైతంలోనా అద్వైతంలోనా? అద్వైతంలో వ్యవహారం లేదు, ఉన్నది ఒకటే వస్తువు, రెండో వాడు లేనే లేడు. ఎవరికి చెప్తావు? నువ్వు చెప్తున్నావంటే ద్వైతాన్ని స్వీకరించే చెప్తున్నావు. మరి ఎప్పుడైతే ద్వైతాన్ని స్వీకరించావో అప్పుడు నువ్వు ఇంకా అజ్ఞానంలోనే ఉన్నట్టు, అంతే. అందుకని చెప్పుకునేది లేదు, వినేది లేదు. చివరికి కన్నల్లో అంటారు బ్రహ్మనిరి సుమ్మనిరు అంటారు. బ్రహ్మను తెలుసుకొని గప్చుప్ మౌనంగా ఉండంతే, ఏమి చెప్పేది లేదు, వినేది లేదు. అక్కడ యత్రత్వస్య సర్వం ఆత్మా ఏవ అభూత్ తత్ కేన కం పశ్యేత్ కేన కం జగ్రేత్ అని మనకు యాజ్ఞవల్క మహర్షి చెప్తాడు. అరే మైత్రేయి, ఎప్పుడైతే సర్వము ఆత్మనే అయిపోయిందో, సర్వము తానే అయిపోయాడో, ఇంకా దేని చేత గ్రహిస్తాడు, దేని చేత చూస్తాడు, దేని చేత వింటాడు? ఏదీ లేదు, మొత్తం సర్వం తానే అయిపోయాడు. రెండో వస్తువు లేదు. అది మన యొక్క యథార్థ స్థితి. ఆ స్థితిలో ఉండ నేర్చుకోవాలి. ఏదో వ్యవహారం కోసము భిక్షాటనాదులు కానీ భోజనాదులు కానీ స్నాన సంధ్యాదులు కానీ శరీరం కదా, ఎందుకంటే ప్రారంధం ఉన్నంత వరకు శరీరం ఉంటుంది. జ్ఞానం కలుగుతోడనే వెంటనే శరీరం పడిపోదు కదా, దాని ప్రారంధం ఉన్నంత వరకు శరీరం ఉంటుంది. కాబట్టి శరీర నిర్వహణ కోసం కావలసిన వ్యవహారం చేసుకోవాలి. కానీ ఆ వ్యవహారంలోనే మనము తాదాత్మ్యం కావద్దు. ఈ వ్యవహారం కూడా మిథ్యనే, శరీరం కూడా మిథ్యనే అని ఒక లీలగా చేసుకోవాలి, అంతేగాని అభిమానాన్ని చెందకూడదు. అది అందుకని సత్వగుణము మనకు జ్ఞాన సాధనం ఉన్నది, కానీ ఆ జ్ఞానాన్ని కూడా అభిమానించినట్లయితే అది కూడా బంధానికే కారణమవుతుంది అని చెప్పినాడు. ఈ కామక్రోధాదులు కానీ ఈ అమానిత్వాది ధర్మాలు కానీ ఇవి కూడా ఆత్మధర్మాలు కావు. ఆత్మలో అమానిత్వం లేదు, అసంగం లేదు, ఏదీ లేదు, కూర్చున్నయ్యే. ధర్మము లేదు, అధర్మము లేదు, ఆత్మయందు ఏదీ లేదు.
నేను ధర్మాత్ముని అనుకుంటావంటే బోల్తా పడ్డట్టే అంతే. నేను పుణ్యాత్ముని అని అనుకున్నావో అయిపోయింది నీ పని, నీ పుణ్యం పోయినట్టే ఇక అనుకో. నేను పుణ్యాత్ముని, నేను పుణ్యం చేస్తా, ధర్మాత్ముని, దాన ధర్మాలు చేస్తా అనుకున్నావు అనుకో, నీ పుణ్యం అంతా ఒడిచినట్టే. ఎందుకు వచ్చే అజ్ఞానమే కూకున్నది ఇక నీ దగ్గర. ఇక నువ్వు ఏం చేసినట్టు అది. ఒకవేళ ఆత్మధర్మాలు అయితే ఆత్మను బంధిస్తాయా? ఆత్మధర్మాలంటే ఒకవేళ ఒప్పుకున్నాం అనుకో, ఆత్మను బంధిస్తాయా? ఆత్మధర్మాలు అయితే బంధించవు. వేరే దాని ధర్మాలైతే ఇంకో దాన్ని బంధిస్తాయి. తాడు ఒకని చేతిలో ఉంటుంది, వాడు ఇంకోని బంధిస్తాడు. అంటే వేరుగా ఉన్నదాన్ని వేరైంది బంధిస్తుంది, అంతేగాని తనకు తానే బంధించుకోడు. ఏ విధంగా అగ్ని ఉందనుకోండి, అగ్నిని కాలుస్తుందా? తనను తాను కాల్చుకుంటుందా? ఇతరమును కాలుస్తుంది. దానికంటే భిన్నమైనటువంటి కట్టెలు, చెత్త చెదారము ఏవైతుందో వాటిని కాలుస్తుంది. అగ్నిని దహించదు, తనను తాను దహించదు. అది అగ్ని రూపమే ఉన్నది, తనను తాను ఎలా దహించుకుంటుంది? అట్లా మనం కూడా ఎట్లా ఉన్నామంటే మనం సచ్చిదానంద రూపమే ఉన్నాము. మరి ఒకవేళ ఈ కామక్రోధాదులు కానీ అమానిత్వాది దైవీ సంపత్తి కానీ అవి మన స్వరూపం అని అంటే అవి మరి మనిషిని బంధిస్తున్నాయి కదా. మరి తనను తాను ఎలా బంధించగలవు? తనకంటే భిన్నమైనవే బంధిస్తాయి. అందుకని ఈ సత్వగుణం కూడా మనకంటే భిన్నమైందే. ఆ సత్వగుణము కలిగినటువంటి అంతఃకరణంలో అమానిత్వాది గుణాలు కానీ ఇంకా కామక్రోధాది దుష్ట గుణాలు కానీ అందులో ఉండేందుకు అవకాశం ఉంది. వాటి చేత బంధించబడేది అవకాశం ఉంది. ఎందుకంటే నేను ధర్మాత్ముని, పుణ్యాత్ముని, నేను విరక్తుని, నేను సన్యాసిని అనే అభిమానం ఉంటే కూడా సత్వగుణమే అయినా అది బంధిస్తుంది. కాబట్టి సత్వగుణం పట్ల మనం చాలా సావధానంగా ఉండాలి అని భగవంతుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రపంచంలో మనం వ్యవహారం చేస్తూ ఉంటాం, ఎందుకంటే మనం ఉన్నదే ప్రపంచంలో, వ్యవహారం చేయక తప్పది కదా. అందువల్ల మరి మనం దేని చేత కూడా అంటకుండా ఉండాలి, తామరాకులాగా ఉండాలన్నమాట. ఒక రాజుగారు మంత్రిని ఆదేశించాడు. ఏమనంటే 6 వ్యక్తులను తీసుకురా అన్నాడు. 6 మనుషులను తీసుకురా అన్నాడు. వారు ఎలాంటి వారు ఉండాలి అంటే అప్పటి వాళ్ళు ఉండాలి, 2 అప్పటి వాళ్ళు ఉండాలి, 2 ఇప్పటి వాళ్ళు ఉండాలి, 2 అప్పటి వాళ్ళు కాదు ఇప్పటి వాళ్ళు కాదు, ఎప్పటి వాళ్ళు కూడా కాకుండా ఉండాలి. అట్లాంటి 6 పట్టుకరా అన్నాడు. అర్థమైందా మీకేమన్నా? అప్పటి వాళ్ళు 2 ఉండాలి, ఇప్పటి వాళ్ళు 2 ఉండాలి, ఎప్పుడూ కాని వారు 2 ఉండాలి. ఈ 6 పట్టుకరా అన్నాడు. తీసుకురా. ఆ ప్రశ్న వినంగానే ఆ మంత్రికి ఏం తోచలే. ఏంది ప్రశ్న ఇది? అప్పటి వాళ్ళు ఇప్పటి వాళ్ళు, ఎవరినో ఒక 4 పట్టుకరా, 6 మందిని పట్టుకరా అంటే వాళ్ళని పట్టుకరా అంటే చెప్తే నేను తీస్తా. అప్పటి వాళ్ళని 2, ఇప్పటి వాళ్ళని 2, ఎప్పుడు కాని వారిని 2. వీరెవరప్ప? వాటికి ఏం బోధపడలే. ఇంటికి పోయినాడు. రాజు ఎదురుగా మళ్ళీ మాట్లాడకూడదు కదా. నేను ఈ పని చెయ్యను, నాతోని కాదు, ఇదేం ప్రశ్న అని మళ్ళీ తిరుగు ప్రశ్న వేయొద్దు కదా. అందుకని సరే స్వామీజీ, సరే మహారాజా అన్నాడు. ఇంటికి పోయాడు. ఇక ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పటి వాళ్ళు 2, ఇప్పటి వాళ్ళు 2, ఏమో. అప్పుడు ఇట్లా మన దేవానంద స్వామి ఆశ్రమం లాగా ఉంది. ఆ ఆశ్రమంలోకి వచ్చి ఆ దేవానంద స్వామి ముందు కూర్చొని ఆయనను ప్రార్థించాడు. దేవానంద స్వామీజీ, నేను పెద్ద సమస్యలో పడ్డా, అది రాజు ఆజ్ఞ ఉంది. ఒకవేళ 6 తీసుకపోతే అతడు నన్ను శాసనం చేస్తాడు, జైల్లో పెడతాడు, లేకపోతే చంపేస్తాడు. ఏమన్నా చేసి నాకు ఆ దారి చూపెట్టండి, ఆ ప్రశ్నకు సమాధానం ఏదో కొంచెం చూపెట్టండి అని ధ్యానస్తుడై కూర్చున్నాడు. 1 గంట సేపు కూర్చున్నాడు అట్లే. హే దేవానంద స్వామీజీ, నాకు ఏదో స్ఫురణ చెయ్యి, ఏదో ప్రేరణ చెయ్యి, ఆ సమాధానం ఏమిటి అని ప్రార్థిస్తూ అలా కూర్చున్నాడు. అప్పుడు అతనికి సడన్గా ఒక స్పృహ వచ్చింది. ఇది కేవలం ఇట్లా మనం మాటలతో అనుకునేది కాదు, ఇది సత్యము. మహాత్ములను కనుక మనం స్మరించుకొని ఏకాగ్రంగా వాళ్ళని ధ్యానించుకున్నట్లయితే మన సమస్యకు సమాధానం దొరుకుతుంది. ఇది సత్యం ఉంది. ఎందుకనంటే శరీరాన్ని వదిలినారు వాళ్ళు, కానీ స్వరూపం చేత లేకుండా పోలేదు కదా. వాళ్ళు స్వరూపం చేత పరమాత్మ రూపంలో ఉన్నారు. వాళ్ళు అంతటా ఉన్నారు, మనల్ని చూస్తూ ఉన్నారు, మనం మాట్లాడేది వింటూ ఉన్నారు. ఎందుకంటే మహాత్ములు శరీరాన్ని వదిలిన తర్వాత
వాళ్ళు ఈశ్వర రూపులవుతారా లేదా శుద్ధ బ్రహ్మ రూపులవుతారా అనేటువంటి ఈ వికల్పం చేసి బ్రహ్మసూత్రంలో చాలా విస్తారంగా దీని గురించి విచారణ జరిగింది. ఈశ్వరుడు అంటే మాయా అనేటువంటి ఉపాధి కలిగిన వానికి ఈశ్వరుడు అనాలి, మాయా విశిష్ట చైతన్యానికి ఈశ్వరుడు అనాలి. ఇక ఆ మాయ కూడా లేనటువంటి కేవల శుద్ధ చైతన్యం, అది పరబ్రహ్మ స్వరూపం. మరి ఈ జ్ఞాని పరబ్రహ్మ స్వరూపుడవుతాడా లేదా ఈశ్వర రూపుడవుతాడా అని ప్రశ్న బ్రహ్మసూత్రంలో. అప్పుడు వ్యాస భగవానుడు సమన్వయం చేసి 2 విధాలుగా కూడా కావచ్చు, ఏ విధంగా అయితే కూడా ఏమి హాని లేదు అన్నాడు. అక్కడ కొంతమంది శంక చేస్తారు. ఎందుకనంటే మాయ అనేటువంటి ఉపాధి కలిగినటువంటి ఈశ్వర రూపుడైతే మాయా ఉపాధి ఉండగా మరి మళ్ళీ అతనికి జన్మ వచ్చేందుకు అవకాశం ఉంటుంది, మళ్ళీ బద్ధుడయ్యేందుకు అవకాశం ఉంటుంది. మాయ ఉన్నది కదా, మాయ ఏమైనా చేస్తుంది. ఎందుకు అది ఆ ఘటన పట్టియేసి ఉంది, ఘటింపశక్యము దాన్ని కూడా ఘటింపజేసి చూపెడుతుంది. జ్ఞానిని కూడా అజ్ఞానిని చేయొచ్చు కదా, మళ్ళా మాయ ఉంది కదా. ఈశ్వర రూపుడైతే మళ్ళీ జన్మకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది, మళ్ళీ బద్ధుడయ్యేందుకు అవకాశం ఉంటుంది అని ఈ విధంగా అనేక మంది శంకాకారులు శంకలు లేపినారు అక్కడ. అయినా కానీ వ్యాస భగవానుడు దానికి చక్కగా సమాధానం చెప్పినాడు. మాయా ఉపాధి ఉంది, కానీ అది శుద్ధ సత్వ ప్రధానం కాబట్టి అది అతన్ని బంధించదు. ఏ విధంగా ఇప్పుడు దీపం పైన శుద్ధమైనటువంటి గ్లాసును బోర్లిస్తే ఆ దీపాన్ని, ఆ ప్రకాశాన్ని కప్పిందా? కప్పలేదు. దీప ప్రకాశము అది వస్తూనే ఉంది. అదేవిధంగా మాయ అనేది ఒక ఉపాధి ఉంది, కానీ అది స్వచ్ఛమైంది కాబట్టి ఈశ్వరుణ్ణి ఏం చేయదు, ఈశ్వరుని బంధించదు. అందుకని ఈశ్వర రూపుడైనా ఏం ఆపత్తి లేదు, శుద్ధ చైతన్య రూపుడైనా కానీ ఏం ఆపత్తి లేదు. ఎవరు? ఈ విధేయ కైవల్యాన్ని పొందినటువంటి మహాత్ముడు. అయితే ఈశ్వర రూపుడైండనుకోండి, అప్పుడు భక్తుల యొక్క కోరికలు నెరవేర్చడానికి సమర్థుడవుతాడు. శుద్ధ చైతన్య రూపుడైతే అతడు ఏం చేయలేడు, ఎందుకంటే శుద్ధ చైతన్యంలో ఏ వ్యవహారం ఉండదు. అందువల్ల ఎవరైతే ఈశ్వర రూపులో అవుతారో వాళ్ళు భక్తుల యొక్క సమస్యలు తీరుస్తారు ఈశ్వర రూపంలో ఉంటే. ఎందుకంటే ఉపాధి ఉంది కాబట్టి, మాయా అనే ఉపాధి ఉంది కాబట్టి ఉపాధితో కార్యాలు అవుతాయి. నిరుపాధిక చైతన్యంలో ఏ కార్యం కాదు. అందుకని ఉపాధి సహితమైనటువంటి మాయా ఉపహిత చైతన్యమైనటువంటి ఈశ్వర రూపులు అవుతారు అంటే అతనికేం బంధం లేదు, ఎందుకంటే స్వచ్ఛమైన ఉపాధి కాబట్టి అతన్ని బంధించదు. మరియు భక్తుల యొక్క కోరికలను కూడా నెరవేరుస్తాడు ఈశ్వర రూపంలో ఉండి. అందుకని కొందరు మహాత్ములు ఈశ్వర రూపంలో ఉండి భక్తుల యొక్క సమస్యలు కూడా తీరుస్తారు. ఇట్లా మా గురువు గారు ఉండిరి ఒక ఆయన మంచి బ్రహ్మనిష్ఠుడు ఉండే. అతనికి ఎంతోమంది భక్తులు ఉన్నారు. అతడు విధేయ కైవల్యాన్ని పొందిన తర్వాత ఒక భక్తురాలు, వృద్ధురాలు, చాలా పెద్ద మనిషి, ఆమె ఒకతే ఉంది పాపం. కొడుకులు బిడ్డలు ఎవరూ లేరు, ఒంటరి. అయితే ఏ పని చేసుకున్నా తను స్వయంగా చేసుకోవాలి. ఆమె పూర్వం గ్యాస్ లేటు ఏదో రేషన్ కార్డు మీద ఇస్తారు కదా, రేషన్ కార్డు ఇస్తారా? ఆ రేషన్ కార్డు మీద గ్యాస్ ప్లేట్ అమ్మేది అప్పుడు. ఇప్పుడు గ్యాస్ ప్లేట్ వస్తలేదు కదా. గ్యాస్ ప్లేటు కిరసనాయిల్ అమ్మేది. ఆ కిరసనాయిల్ కోసము అని ఆమె ఆ రేషన్ వాళ్ళు ఒక దుకాణం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళింది. వెళితే ఈ చేతనైనటువంటి వాళ్ళు యువకులు మీద పోయి అందరూ అన్ని వాళ్ళకు కావాల్సిన వస్తువులు తీసుకొని పోతున్నారు. ఈ పెద్ద మనిషిని అక్కడికి పోనిస్తలేరు, ఆమెకు అవకాశం ఇస్తలేరు. 1 రోజు పోయింది, 2 రోజులు పోయింది, 3 రోజులు పోయింది, దొరకలే. కిరసనాయిల్ లేదు, మరి భోజనం ఎట్లా తయారవుతుంది, ఉపవాసం ఉండాలి అని 4వ రోజు చాలా బాధపడుతూ దుఃఖంతో పోయింది. ఈ రోజైనా నాకు దొరుకుతుందా లేదా అని దుఃఖంతో పోతే మళ్ళీ మొన్నట్లాగానే పబ్లిక్ ఎక్కిరిసిన పబ్లిక్ ఒక సిస్టమ్ లేదు, ఏం లేదు, ఒక వరుసగా రండి అనేది కూడా లేదు. ఎవరికి శాతనైనోడు పోతున్నాడు, తీసుకుంటాడు, వస్తున్నాడు. అప్పుడు కూడా ఆమెకు నిరాశ చెందింది. ఇక ఈ రోజు కూడా నాకు దొరికేట్లాగా లేదు అనుకొని అప్పుడు ఆ గురుదేవుని జ్ఞాపకం చేసుకుంది. అతని పేరు జీవన్ దాస్ మహారాజ్. హే జీవన్ దాస్ మహారాజా, హే గురుదేవా, నేను 3 రోజుల నుంచి వస్తున్నాను పోతున్నాను, కానీ నాకు కిరసనాయిలు లభించడం లేదు. ఏదైనా చేసి నాకు ఈ కిరసనాయిలు లభించేలాగా మీరు యోజన చెయ్యాలి. ఇక మీరు తప్ప నాకు రక్షించేవారు లేరు అని పూర్తిగా మనసును సమర్పించి ఆ గురుదేవుని వేడుకుందనమాట. అప్పుడు ఎవరో ఒకరు పెహల్వాన్, మంచి పెద్ద ఆజాన్ బాహుడు, మంచి దట్టపుష్టంగా ఉన్నాడు, ఎక్కడి నుంచో వచ్చాడు.
వచ్చి ఆ ముసలమ్మ దగ్గర ఉన్నటువంటి క్యాన్ తీసుకున్నాడు. అమ్మ ఇక్కడి నీ క్యాన్ ఇక్కడి అని తీసుకున్నాడు. ఆ దుకాణదారు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి కృష్ణాయలు పోయి అంటే వెనుకకురా, ఇక్కడ వచ్చిన వాళ్ళు ముందు ఉన్నారు అని అంటున్నాడు. ఆ పబ్లిక్ కూడా అంటున్నాడు, మేము మొదలు వచ్చినాం, నువ్వెట్లు వచ్చినావు అని అంటున్నారు. అప్పుడు ఆ పహల్వాన్ అన్నాడు, ఏమరా నీకేమన్నా కావాలన్నా చెప్పు అని వేస్తే తస్తవు చూడని ఇట్లా కోపించినాడు అనమాట. కోపగిచ్చి కళ్ళెర్ర చేయంగానే ఎక్కడో అక్కడ పక్కకు జరిగినారు. అబ్బో వీడు కొట్టేటట్టున్నాడు, ఎందుకంటే మంచిగా ఆజానుభావుడు ఉన్నాడు అని పక్కకు జరిగితే ఆయన కృష్ణాయలు తీసుకున్నాడు. తీసుకొచ్చి అమ్మగారికి ఇచ్చాడు, ఆ ముసలమ్మకి ఇచ్చాడు. అమ్మ పో ఇంటికి పో అన్నాడు. అతన్ని ఆమెను అటు పంపించినాడు. ఇతడు ఆ అమ్మగారు ఒక అడిగేసి వెనక్కి చూసేసరికి ఆయన లేడు, ఎక్కడ పోయాడో ఏమో. అట్లా మరి ఎవరొచ్చి రక్షించారు ఇక్కడ? ఆ గురుదేవుడే ఆ రూపంలో వచ్చాడు. తాను స్వయంగా ఆ రూపాన్ని ధారణ చేసుకొనైనా రావచ్చు, ఎందుకంటే మాయా అనేటువంటి ఉపాధి ఉంది కాబట్టి మాయా చేత ఏ రూపాన్ని కూడా ధారణ చేసుకోగలుగుతాడు. లేదా మన ఉన్నటువంటి వ్యక్తుల్లోనే ఒక ప్రేరణ కలిగించి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల్లోనే ప్రేరణ కలిగించి వాళ్ళ ద్వారా మనకు సహాయాన్ని అందిస్తాడు. అది గురువుల యొక్క మహిమ అట్లా ఉంటుందన్నమాట. ఆ విధంగా ఆ వ్యక్తి, ఆ మంత్రి ఏం చేశాడంటే, ఆ దేవానంద స్వామి లాగా ఒక గురువు సమాధి ఉంది, అక్కడికి వచ్చి ఆ సమాధి ముందు కూర్చొని ధ్యానం చేస్తే అతనికి స్ఫురించిందనమాట ఒక ఐడియా. ఇట్లా చేస్తే బాగుంటుంది అని. అప్పుడు ఏం చేశాడంటే, ఇట్లే ఒక ఆశ్రమం ఉంటే ఆశ్రమంలోకి వెళ్ళి ఒక 2 సాధువులకు పిలిచాడు. అయ్యా, మీరు నా కోసం కాసేపటికి మీరు రాజదర్బార్లోకి రావాలి. 2 పిలిచాడు. సరే వస్తాము అన్నారు. ఆ 2 సాధువులు వచ్చారు. మరి పక్క రాజ్యాలకు వెళ్ళినాడు. పక్క రాజ్యాలకు వెళ్ళి 2 రాజులను తీసుకొచ్చాడు. ఆ రాజ్యం రాజు, ఈ రాజ్యం రాజును 2 రాజులను తీసుకొచ్చాడు. మరి సామాన్య మనుషులు ఒక 2ని తీసుకున్నాడు. మొత్తం 6గురిని జమ చేశాడు. 6గురిని జమ చేసి ఈ రాజు దగ్గర వచ్చి నిలబెట్టి, రాజా మీరు అన్నట్లు అప్పటి వాళ్ళని 2ని, ఇప్పటి వాళ్ళని 2ని, ఎప్పటికీ కాని వాళ్ళని 2ని తీసుకొచ్చాను అన్నాడు. ఏరి అంటే వీరే అన్నారు. వాళ్ళ వైపు చూపెట్టుకుంటూ 2 రాజులను చూపెట్టాడు. ఇగో వీరిద్దరూ అప్పటి వాళ్ళు. ఎట్లా అప్పటి వాళ్ళు అంటే పూర్వజన్మల్లో వీళ్ళు పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు రాజులై పుట్టి భోగాలను అనుభవిస్తున్నారు. వీళ్ళు అప్పటోళ్ళు. ఇప్పుడు పూర్వజన్మ నాటి వాళ్ళు పూర్వజన్మలో పుణ్యం బాగా చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు రాజులుగా పుట్టి మంచి రాజభోగాలను అనుభవిస్తున్నారు. అందుకని వీళ్ళిద్దరూ అప్పటోళ్ళు. ఇక 2 సాధువులను చూపెట్టాడు. వీళ్ళు ఇప్పటోళ్ళు అన్నాడు. ఎట్లా ఇప్పటోళ్ళు అంటే, ఇప్పుడు వీళ్ళు పుణ్యం చేసుకుంటున్నారు కదా, భగవంతుని భజన చేస్తున్నారు, నామస్మరణ చేస్తున్నారు, సత్సంగాలు చేస్తున్నారు, ఎల్లప్పుడూ భగవంతుని యొక్క చింతనలో ఉంటున్నారు, ఎంతో పుణ్యం సంపాదించుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు పుణ్యం సంపాదించుకుంటే భావి జన్మలో వాళ్ళు సుఖాలను అనుభవిస్తారు. అందుకని వీళ్ళు ఇప్పటోళ్ళు అన్నారు. ఇంకా 2 సాధారణ వ్యక్తులు ఉన్నారు కదా, వీళ్ళు అప్పటోళ్ళు కాదు, ఇప్పటోళ్ళు కాదు. ఎందుకు? వీడు పూర్వజన్మల్లో పుణ్యం చేసుకున్నాడు కాదు, ఇప్పుడు పుణ్యం చేసుకుంటున్న వాళ్ళు కూడా కాదు. వీళ్ళు ఏదో తింటుండ్రు, ఆ ప్రారంధానుసారంగా జన్మ వచ్చింది, ఏదో మామూలుగా పశుపక్షాదుల్లాగా తింటుండ్రు ఉంటుండ్రు, పుణ్యం లేదు, పురస్కారం లేదు. వాడు పూర్వం చేసిన పుణ్యం కూడా లేదు, ఎందుకంటే వాడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు ఇప్పుడు కదా. దుఃఖం పాపం యొక్క ఫలం. మరి పుణ్యం ఉంటే సుఖపడతలేడు అంటే వానికి పూర్వం చేసుకున్న పుణ్యం లేదు. పోనీ ఇప్పుడన్నా పుణ్యం చేసుకుంటుండా భావి జన్మలో సుఖపడతాడంటే అది లేదు. వీడు అప్పటోడు కాదు, ఇప్పటోడు కాదు, వీళ్ళిద్దరు అని చెప్పినారనమాట. సరే, దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే, మనం పుణ్యం చేసుకుంటేనే సుఖపడతాము కదా. పూర్వజన్మలో పుణ్యం చేసుకుంటే ఇప్పుడు సుఖపడతారు, ఇప్పుడు పుణ్యం చేసుకుంటే భావి జన్మలు సుఖపడతారు. పోనీ నాకు జన్మలే వద్దనుకుంటే ఇంకా చాలా మంచిది కదా. ఇప్పుడు ఈ శరీరం ఉండగానే నేను పట్టుదలతో తప్పకుండా జ్ఞానాన్ని పొంది తీరుతాను అనేటువంటి దృఢ సంకల్పాన్ని కనుక నువ్వు పొంది సాధన చేసినట్లయితే నువ్వు ధన్యుడివే అయిపోతావు. అందుకని ఇక్కడ మన కర్తవ్యాన్ని నిర్దేశించినట్లయింది దృష్టాంతం ద్వారా. చేసుకుంటే పుణ్యమన్నా చేసుకో, లేదా అంటారు కదా, పుణ్యమో పురుషార్థమో చేసుకోవాలంటారా లేదా లోకంలో. ఇంత పుణ్యమో పురుషార్థమో చేసుకో అంటాడు. పుణ్యం అంటే అది భావి జన్మకు సుఖానికి హేతు అవుతుంది ఇప్పుడు పుణ్యం చేసుకుంటే.
నువ్వు పురుషార్థాన్ని సాధించావనుకో నీకు జన్మలే లేకుండా అయిపోతుంది, ముక్తునివే అయిపోతావు. అందుకని ఏదో ఒకటి మనం చేయాలన్నా వద్దా? ఏదో ఒకటి చేయాలి. పుణ్యమన్నా చేసుకోవాలి, పురుషార్థాన్ని సాధించాలి. పురుషార్థం అంటే మోక్షం. సర్వై పురుషై అర్చ్యతే ఇది పురుషార్థ. సకల పురుషుల చేత కోరబడేది ఏదో అది పురుషార్థము. సకల పురుషులు దేన్ని కోరతారు? ఏం కావాలంటారు చెప్పండి? సకల పురుషులందరూ ఏం కావాలంటారు? ధనం కావాలి, సంతానం కావాలి, ఇల్లు మేడలు మిద్దెలు కావాలి. కోరతారా లేదా? కోరతారు. పోనీ ధనం సంపాదించాడే అనుకో, దానివల్ల ప్రయోజనం ఏమిటి అని అడిగినామనుకో, ఏమంటాడు? ఏమయ్యా ప్రయోజనం అడుగుతావు? ధనం అంటే సుఖపడవచ్చు అంటాడు. మరి ఏం కోరినట్టు వాడు? సుఖమే కోరాడు. నువ్వు ప్రాపంచిక వస్తువులను కోరినా దాని వెనక అభిప్రాయం సుఖమే. అందుకని సుఖమే కావాలి అందరికీ, తెలిసిందా? అది ఏ సుఖం కావాలి, ఎటువంటి సుఖం కావాలి అని ఒకవేళ మనం అడిగినామనుకో, అంటే ఇట్లా వచ్చి అట్లా పోయే సుఖం కావాలన్నా, ఎప్పుడు ఉండే సుఖం కావాలన్నా అని అడిగితే ఏమంటాడు? ఎప్పుడూ ఉండే సుఖం కావాలంటాడు. మరి ఎప్పుడూ ఉండే సుఖం ప్రపంచంలో ఉందా? వెతుకు ఎక్కడైనా. నువ్వు స్వర్గం పోయినా ఎప్పుడూ ఉండే సుఖం లేదు. ఎందుకు? నీ పుణ్యం ఉన్నంత వరకే స్వర్గంలో ఉంటావు. పుణ్యం వచ్చిందంటే మళ్ళీ జన్మకు రావాలి. ఆ బ్రహ్మభువనాల్లోకా పునరావర్తనో అర్జున తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతే అని మనకు భగవద్గీత చెప్తుంది. మరి ఒకవైపు శృతిమాత కూడా చెప్తుంది, తద్ యథ ఇహ కర్మచితో లోక క్షీయతే ఏవమేవా మూత్ర పుణ్యచితో లోక అపి క్షీయతే. ఏ విధంగా ఈ లోకంలో కృషి వాణిజ్యం అంటే వ్యవసాయం చేసి పంటలు పండిస్తాము, ధాన్యం పండిస్తాము, మరి వ్యాపారం చేసి ధనాన్ని సంపాదిస్తాము. అయితే ఈ కృషి వాణిజ్యం ద్వారా కలిగినటువంటి ధాన్యము కానీ ధనము కానీ ఇవి క్షయశీలములే, కాలాంతరంలో నాశనమయ్యేవే. అంతే కదా? మనం పుట్ల కొద్దీ ధాన్యాన్ని సంపాదించినా కానీ మనం తింటూ ఉంటే కొంత తరుగుతుందా లేదా? తరిగిపోతుందా లేదా? వ్యయమైపోతుంది, నాశమైపోతుంది. ధనాన్ని కూడా ఖర్చు పెడుతూ ఉంటే వ్యయమైపోతూ ఉంటుంది. అందుకని ఈ కృషి వాణిజ్యాల ద్వారా పొందబడేటువంటి ధాన్యము ధనము ఏ విధంగా క్షయశీలములో, అట్లే పుణ్యము ద్వారా పొందినటువంటి పరలోక భోగాలు కూడా క్షయశీలములే. ఎందుకు? పుణ్యం ఉన్నంత వరకే ఆ భోగాలు అనుభవిస్తావు. పుణ్యం అయిపోతే మళ్ళీ జన్మకు రావాల్సిందే. మరి ఇప్పుడు ఏ లోకంలో నీకు శాశ్వతమైన సుఖం ఉంది? నువ్వు బ్రహ్మలోకం పోయినా, స్వర్గలోకం పోయినా, వైకుంఠం పోయినా, శివలోకం పోయినా, ఎక్కడ పోయినా కానీ శాశ్వతమైన సుఖం మాత్రం లేదు. ఏ లోకాంతరాలు లేదు. అది కేవలము నీవే ఉన్నావు. శాశ్వత సుఖరూపుడవు నీవే ఉన్నావు. నిన్ను నువ్వు తెలుసుకొని నీలో నువ్వు ఉండగలిగితే అదే శాశ్వతమైనటువంటి సుఖము. ఎందుకు? మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదు. జన్మ వస్తే కదా దుఃఖం కదా. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః అని చెప్పిన ప్రకారంగా జన్మిస్తేనే దుఃఖము. జన్మనే లేకపోతే దుఃఖం ఎవడికి? మరి జన్మనే లేనటువంటి స్థితిని నువ్వు పొందుతావంటే అదే శాశ్వతమైనటువంటి సుఖము. మరి అది ఎలా ప్రాప్తమవుతుంది అంటే జ్ఞానం ఒక్కటే. జ్ఞానం ఒక్కటే ఏకైక సాధనం. కృతే జ్ఞానాన్ న ముక్తి దేవం జ్ఞాత్వా సర్వపాశాపహాని నాణ్యపంథ విద్యతే అయనాయ అని శృతులు మనకు ఒక్కొమ్మడిగా చెప్తూనే ఉన్నాయి. అయనాయ అంటే గమనాయ, మోక్షానికి వెళ్ళడానికి ఒక్క పరమాత్మ జ్ఞానం తప్ప ఇంకొక మార్గం లేదు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నించారనుకోండి, జ్ఞానమే ఎందుకు మీరు అంత గట్టిగా చెప్తున్నారు? వేరే సాధనాలు ఉండొచ్చు కదా. యోగం ఉన్నది, జపం ఉన్నది, తపం ఉన్నది, యజ్ఞయాగాదులు ఉన్నాయి, ఇంకెన్నో సాధనాలు ఉన్నాయి కదా. మరి వాటితో ముక్తిని పొందవచ్చు కదా అంటే వీల్లేదు నాయన అంటాడు. ఒకవేళ వాటి చేతనే జ్ఞానం కలుగుతుంది, వాటి చేతనే మోక్షం కలుగుతుంది అని నువ్వు ఒకవేళ అంటే మొదలు ఒక పని చేయి అని శ్వేతశ్వతర శృతి చెప్పిందన్నమాట. యదా చర్మవదాకాశం వేష్టయిష్యంతి మానవాః తదా దేవమవిజ్ఞాయ దుఃఖస్యాంతో భవిష్యతి అని చెప్పింది. ఏ విధంగా ఆకాశాన్ని నీవు మనం ఏదైతే ఆసనం ఏదైతే వేసుకుంటామో, చర్మం, జింక చర్మము, వేరే చర్మాలు వేసుకుంటారు కదా మహాత్ములు. అయితే ఆ చర్మాన్ని
తాను సాధన చేసినంతసేపు ఉపయోగం చేసుకొని సాధన అయిన తర్వాత దాన్ని చుట్టేస్తాడు, చుట్టి ఒక చోట పెడతాడు. అట్లా యథా చర్మ వదాకాశం, ఆ చర్మాన్ని ఏ విధంగా చుట్టి వేస్తారో అట్లా ఆకాశాన్ని చుట్టుకొని రా, వస్తే నీకు జ్ఞానం లేకుండానే మోక్షం కలుగుతుంది పో అన్నాడు. ఆకాశాన్ని చాప చుట్టినట్టుగా, చాపలు చుడతారు కదా, ఆ చాప చుట్టినట్టు లేదా చర్మాన్ని చుట్టినట్టు ఒకవేళ నువ్వు ఆకాశాన్ని చుట్టుకుంటూ రా వస్తేవంటే నీకు జ్ఞానం లేకుండానే మోక్షం కలుగుతుంది పో అన్నాడు. శృతిమాత చెప్పింది శ్వేత ఉపనిషత్తు. అందుకని వేరే మార్గం అంటూ లేనే లేదు, కేవలం ఏకైక మార్గం ఒకటే జ్ఞానం. జ్ఞానం చేతనే మన స్వస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాము, ఆ జ్ఞానం చేతనే మోక్షాన్ని పొందగలుగుతాము. ఆ జ్ఞానం మనకు సత్వగుణం ద్వారానే కలుగుతుంది. సత్వాత్ సంజాయతే జ్ఞానం. అయితే సత్వగుణం చాలా ప్రధానమైంది. మనకు జ్ఞానానికి సాధనం ఉన్నది, మోక్షానికి సాధనం ఉంది. కానీ జ్ఞానం కలిగిన తర్వాత కూడా నేను జ్ఞానిని అని అభిమానిస్తేవనంటే మళ్ళీ గోతులో పడిపోతావు. ఆ సత్వగుణం కూడా బంధానికి కారణమవుతుంది. అమానిత్వాది గుణాలను నాకు ఏ అభిమానం లేదు, నేను విరక్తుణ్ణి, నేను సన్యాసిని, నేను ధర్మాత్ముణ్ణి, నేను గుణవంతుణ్ణి అని అనుకుంటే కూడా ఆ గుణాలన్నీ సత్వగుణంలే. కానీ వాటి పట్ల నువ్వు అభిమానించినావు అనుకో, ఆ సత్వగుణాన్ని అభిమానించినావు అనుకో, అది బంధానికి కారణమవుతుంది. అందుకని సావధానం, జాగ్రత్తగా ఉండండి. సత్వగుణాన్ని కూడా అభిమానించేది లేదు. ఎందుకు? ఇది కూడా ప్రకృతి యొక్క స్వరూపం. ప్రకృతి బంధానికి కారణం ఉన్నదన్నప్పుడు దాని స్వరూపమైనటువంటి సత్వగుణం కూడా బంధానికే కారణమవుతుంది. ఒకవేళ నువ్వు అభిమానించకపోతే అది మోక్షానికి కారణమవుతుంది. అందుకే మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోహో అని మనకు శృతిమాత చెప్తూ ఉంది. తర్వాతి విషయము ఇక రజోగుణం గురించి సాయంత్రం చర్చించుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం